ఈరోజు మన ముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ అనమాట. హుక్ స్టెప్స్ని మంచి ట్రెండింగ్లో వైరల్ చేస్తున్నారు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాశిలకా ఇటువాల వాచిగురి. హలో అండి, నమస్తే. కోర్టుకి ముందు నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను, చుట్టంలా చూసి పోకలా. దాంట్లో ఒక శారీ మూమెంట్ ఉంటుంది, ఇట్లా శారీ తీసి మన నేహా శెట్టి గారు ఆడుతూ ఉంటారు. సుట్టేసుకోవే సీరలా. శారీ తీసే మూమెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని ప్రమోట్ చేసుకోలేదు, అంటే నేనే చేశాను చెప్పుకోలేదు ఎవరికి. ఇప్పుడు రోషన్ నా హీరో, నేను ఎప్పుడు నా బయట కూడా అందరికీ మీ హీరో అంటారు. వీళ్ళంతా ఎక్స్పెక్టెడ్ సార్, కానీ బోయపట్టి సార్ మిమ్మల్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అనేసారు ఇంతకు ముందు. దీని ముందు స్పీచ్లో డాన్స్ మాస్టర్ గారు అనే అన్నాడు. అంతే, ఏమంటారు ఇక రెస్పెక్ట్ లేకుండా నేను మాట్లాడినట్టు. కోటి సినిమాలో ఈ హుక్ స్టెప్ వైరల్ అయింది కాబట్టి దాని గురించి ఎన్ని రోజులు తీసుకున్నారు? అది వాళ్ళు ఎలా ఆడితే బాగుంటుంది అనేసి చిన్న ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే వెళ్ళి మూమెంట్ కంపోజ్ చేసాం. డైరెక్టర్ చూపిస్తే డైరెక్టర్ బాగుంది అంతే. నేను 8 days నుంచి స్ట్రగుల్ అయ్యి చెప్పిన పాట ఇంకో మాస్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఎట్లయినా పక్కన పెడదామనే సెన్సే అర్థమైపోయి. వెళ్ళేటప్పుడు డైరెక్టర్ని వాళ్ళని ఇంకా వెళ్తున్నాను బ్రో, నెక్స్ట్ ఉంటే చెప్పండి అనే సెన్స్లో దగ్గరికి వెళ్తుంటే డైరెక్టర్ ఇంకా వెళ్ళలేదా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, మీకు అర్థం కాలేదా ఇదంతా, గంటనే రేడ్చా. ఇప్పుడు కూడా నాకు ఏడిపోసారు. ఆ మరుసటి రోజు ఏమైందంటే మా ఏరియాలో ఐశ్వర్య వచ్చింది అన్నట్టు. ఆ నెక్స్ట్ ఒక 1 week తర్వాత ఒక మంచి కాల్ వచ్చింది. అదే వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ చేసి మాస్టర్ అదరగొడుతున్నారు కదా మాస్టర్, అదే అంటే అదే బ్రో, ఎవరైతే మనల్ని ఇంకా వెళ్ళలేదు నువ్వు ఇక్కడే ఉన్నావో అనే దగ్గర నుంచి వాళ్ళే మాస్టర్ మన కలిసి పనిచేద్దాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ సందీప్. ఈరోజు మన ముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ అనమాట. హుక్ స్టెప్స్ని మంచి ట్రెండింగ్లో వైరల్ చేస్తున్నారు. అంటే మన కోర్టు సినిమాలో ఎన్నెన్నో కథలు అనే ఒక సాంగ్తో బాగా వైరల్ అయ్యారు ఈశ్వర్ పెంటి గారు. హాయ్ సార్. హలో అండి, నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ అండి, హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. ఓకే సార్, ఏ పాట చూసినా ఏ స్టెప్స్ చూసినా మీవే కనబడుతున్నాయి. అసలు మీరే ట్రెండింగ్లో ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు సార్? మనం రెగ్యులర్గా అంటే ఆ డైరెక్టర్స్తో కథలతో ట్రావెల్ అయినప్పుడు దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళు బాగా చెప్తారు. డైరెక్టర్స్ ఈజీ చేస్తారు యాక్చువల్లీ మాకు, అంటే ఏం కావాలనేది. సో ఆ సాంగ్స్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతూ మౌంటైనర్స్తో పాటు ఒక హుక్ స్టెప్ అనుకుంటాం. అంటే హుక్ స్టెప్ ఇన్ ద సెన్స్ అది రేపొద్దున సినిమాకి ఆ పాటకి బాగా అంటే హెల్ప్ అవ్వాలి కదా. సో ఆ సెన్స్లో బాగా ఆలోచించినప్పుడు ఆ టైంకి ఒక మూమెంట్ వస్తుంది, అది దేవుడి దయలో అది వర్కౌట్ అవుతుంది అంతే. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి విరాజ్ గారిది కానీ, అండ్ ఇప్పుడు దివిజయ ప్రభాకర్ గారితో చేసిన ఇది కానీ, చిలక అని ఇప్పుడు సేమ్ మనం రోషన్ గారితో చేస్తున్న, అంటే కోర్ట్ తర్వాత మళ్ళీ రోషన్తో చేస్తున్న చిలక అనే సాంగ్ కానీ, ఇప్పుడు ఈ 3 బాగా వెళ్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏం సార్ కంటిన్యూస్ లైనప్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సాంగ్లో చూసినా ఏ స్టెప్స్ చూసినా మీవే బాగా వైరల్ అవుతున్నాయి పర్టికులర్గా చూసుకుంటే. అంటే ఇప్పుడున్న చాలామంది డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఉన్నా మీరు స్పెషల్గా ఉండడానికి దానికి రీజన్ ఏమైనా ఉందా? స్పెషల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తేనే మనం బయటకు వస్తాం, లేదా పెద్ద సినిమా పెద్ద హీరో ఆడితేనే ఆ మూమెంట్ బయటకు వస్తుంది అనేది బ్రేక్ చేసుకుంటున్నాను నాకు నేను. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారితో మూమెంట్ చేస్తే తప్పకుండా బయటకు వస్తుంది, కానీ ఇప్పుడు నాలాంటి కొరియోగ్రాఫర్ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి ఆయన సాంగ్ ఇచ్చి మనం నమ్మేసరికి చాలా ప్రాసెస్ ఉంది. ఎందుకంటే మనకన్నా ముందు చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ముందు ప్రియారిటీ ఉంటుంది. సో అది కాకుండా మనకు వచ్చే అవకాశాలు, అంటే మన వరకు ఏవైతే అవకాశాలు వస్తున్నాయి, ఈశ్వర్ మాస్టర్ మీరు ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది, ఒక హుక్ స్టెప్ మీరు ఆలోచించండి, మీరు చేయగలరు అని నన్ను నమ్మి కొంతమంది సాంగ్స్ ఇస్తున్నారు. నాకు వచ్చిన అవకాశాల్లోనే నన్ను నేను ప్రూవ్ చేసుకొని అది బయటకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను. నా స్పెషల్ అంటే నాకున్న ఒక చిన్న ఇదేంటంటే, ఈ సాంగ్స్ చూసి ఏదైనా పెద్ద హీరో పిలుస్తాడేమో, అప్పుడు వాళ్ళతో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని అడిగే కంటే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్యాన్ బేస్, వాళ్ళకున్న ఆరా, వాళ్ళకున్న పెద్ద స్థాయి సర్కిల్లో మనం నమ్మడానికి అంత ఈజీ అంత ఈజీ ఉండదు. అంటే మన అంత ఈజీ కాదు యాక్చువల్ రీచ్ అవ్వడం కూడా. మనం ఏదన్నా చిన్న వాళ్ళతో గట్టికి కొడితే అరే ఇది ఎవరు చేశారంటే వాళ్ళని ఈశ్వర్ మాస్టర్ పిలవండి, మనం కూడా కలిసి పనిచేద్దాం అనేది ఒకటి రావాలి. సో ఈ స్పెషల్ ఏంటంటే చిన్న సినిమా ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు తెలుసు చిన్న సినిమాలే మనం ఎక్కువ చూస్తున్నాం, కంటెంట్ బేస్డ్ సినిమాలు. ఇప్పుడు నాకు వచ్చే సినిమాలన్నీ కంటెంట్ బేస్డ్ సినిమాలు. దాంట్లో ఏదో ఒక ఆడియోకి అన్ని క్యారెక్టర్, అంటే స్టోరీ వైజ్ క్యారెక్టర్ వైజ్ అన్ని మౌంటైనర్స్ చేసుకుంటూ దానికి ఒక మంచి హుక్ స్టెప్, అది రేపొద్దున వర్కౌట్ అయితే హ్యాపీ. ఇప్పుడు చాలా హుక్ స్టెప్స్ చేస్తాం, అన్నీ వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు మీరు అన్నట్టు బై గాడ్ రేస్ ఏంటంటే మనకి దేవుడి దయ వల్ల కంటిన్యూగా 2-3 వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు అందుకే మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఓకే బ్రో, అంటే ఇంత వైరల్ అవుతున్నాయి కాబట్టి ఏ హీరో పిలిస్తే మీరు చేయాలని మీకుంది అని అంటే ఏం చెప్తారు? తప్పకుండా బన్నీ గారు, నాని గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. అంటే ఇప్పుడు ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో
వాళ్ళతో మనం వర్క్ చేస్తే మనం కూడా బయటకు వస్తాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకు ఆ, పెద్ద పెద్ద స్టార్ హీరోలు చిన్న మూమెంట్ చేసినా కూడా అది ఎందుకు వైరల్ అవుతుందంటే ఆయనకి వాళ్ళకున్న రీచ్ ఎక్కువ, గ్లోబల్ వైడ్ వాళ్ళకి రీచ్ ఉంటుంది. ఇప్పుడు చూపే బంగ్ ఇట్లా పెట్టి చెప్పు ఇట్లా అన్నా కూడా చెప్పు విడిచి మళ్ళీ చెప్పేసుకుని మూమెంట్ ఆడితే అది మూమెంట్ అయింది. అంటే అది యూనిక్గా అల్లు అర్జున్ సార్ చేయడం వల్ల మూమెంట్ గొప్పతనం, అల్లు అర్జున్ సార్ చేయడం వల్ల అది పైకి వెళ్ళింది. ఇప్పుడు చిక్రీ అనే మూమెంట్ బ్యాట్ పట్టుకొని వేరే ఏ హీరో చేసినా కూడా మీరు చూడరు. రామ్ చరణ్ సార్ చేయడం వల్ల అది గ్లోబల్ వైడ్గా వెళ్ళింది, అందరు ట్రై చేస్తున్నారు. సో ఆ చేసే మనిషిని బట్టి దాని వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏమో మనం కంటెంట్ బేస్ సినిమాలన్నీ చేస్తున్నాం. దీంట్లో ఏదో ఒకటి పెద్ద స్టార్ హీరోకి నచ్చి వాళ్ళు పిలిచి మళ్ళీ మనం కలిసి పనిచేద్దాం అనబోతారా అనేది నాకు, అంటే అట్లాంటి డే రావాలి అనే హోప్తోనే పనిచేస్తూ వస్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది సార్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కోర్టు సినిమాలో ఆ సాంగ్ అయితే మినిమం ఒక 10 మిలియన్ ఏంటి ఒక 50 మిలియన్ దగ్గర ఇల్లు ఉంటుంది. అంటే నాకు అంటే కోర్టుకి ముందు నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను, చుట్టంలా చూసి పోకలా. ఆ టైంలో ఏంటంటే నేను ఆ సాంగ్ నేను చేసినా కూడా నాకున్న భయం ఏంటంటే దాంట్లో ఒక శారీ మూమెంట్ ఉంటుంది. ఇట్లా శారీ తీసి మన నేహా శెట్టి గారు ఆడుతూ ఉంటారు, అంటే శారీ తీసే మూమెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని ప్రమోట్ చేసుకోలేదు. అంటే నేనే చేశాను చెప్పుకోలేదు ఎవరికి, ఎందుకంటే ఏమో అప్పుడప్పుడు చిన్న భయం అలాంటి మూమెంట్ కూడా చెప్పుకుంటారా అనే ఒక, అంటే ఏం లేదు ప్రొఫెషనల్గానే ఉండే అంతే. కానీ బయట అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకేదో కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి నేను చెప్పుకోలేదని. అది కానీ అది నాకు ఫస్ట్ హిట్ ఇచ్చిన హీరో విశ్వక్సేన్ గారు అండ్ నాకు ఫస్ట్ నన్ను నమ్మిన డైరెక్టర్ చైతు గారు, అంటే చైతన్య కృష్ణ గారు, నన్ను లిరిసిస్ట్ కమ్ ఆయన డైరెక్టర్, ఆయన నన్ను నమ్మారు. తర్వాత ఒక హిట్ పడింది. తర్వాత దాని తర్వాత కూడా చాలా చేశాను, కానీ మళ్ళీ ఇంకో తొరగలేదు. తర్వాత మళ్ళీ వాల్ పోస్టర్లో నాని గారు, జగదీష్ గారు నమ్మారు నన్ను. సో మళ్ళీ కథలెన్నో చెప్పారనే సాంగ్ మళ్ళీ ఒక హిట్ వచ్చింది. కానీ ఈసారి నేను చెప్పుకున్నా, ఎందుకంటే అది మూమెంట్, డాన్స్ మూమెంట్, ఇద్దరు పిల్లలతో, పెద్ద స్టార్స్ కాకపోయినా వాళ్ళకు మంచి పర్ఫార్మెన్స్, వాళ్ళ స్క్రీన్ స్పేస్ చాలా బాగుంది, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, వాళ్ళు ఆడితే అందరికి నచ్చింది, అందరు ట్రై చేశారు మూమెంట్ని. అంటే అల్టిమేట్గా వాళ్ళందరికి నచ్చితే నా మూమెంట్ నచ్చినట్టే, నా వరకే అందరు చేస్తున్నారు కదా. సో అట్లా వర్కౌట్ అయింది బ్రో. చూడాలి బ్రో, ఇంకా నెక్స్ట్ ఎలాంటివి చేయబోతున్నానో నాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. నా లైఫ్ నాకు ఇంకేం చూపిస్తుందో తెలియదు. అంటే మీరు చేసిన సాంగ్స్లో, అంటే ఇందాక మీరు అన్నారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో, అంటే అలాంటి సాంగ్స్లో మీరు ఏమేమి చేసినప్పుడు ఎందుకు చేశాను ఈ సాంగ్, ఎందుకు ఈ కొరియోగ్రాఫ్ చేశాను అని లేదు ఎప్పుడు ఎందుకు చేశాను ఎప్పుడు ఉండదు బ్రో. ఎందుకంటే ఒక అవకాశం రావడమే గొప్ప విషయం మన దగ్గరికి. అంటే మీరు ఈ సాంగ్ చేయండి అని ఒకరు అడగబోతారా, ఎవరైనా ఫోన్ చేసి, లేదా మనం వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ మనకి ఇస్తే బాగుండు అంటే ఎట్లా ఉంటుందంటే బ్రో, ఇండస్ట్రీలో మన వరకు ఒక అవకాశం వచ్చి ఒక మనిషి మనం నమ్మడం గ్రేట్. అలాంటి పరిస్థితుల్లో ఇది మనం ఎందుకు చేస్తాం ఇలా అనేది ఉండదు బ్రో. దీన్ని ఇంకా ఎంత బాగా చేద్దాం, దీన్ని బట్టి ఇంకా మనకు పని రావాలంటే, అంటే దీన్ని బట్టి మనకి ఇంకా చాలామంది కాల్స్ చేయాలి, దీన్ని ఇంకా బాగా చేసుకోవాలి. ఎందుకు చేసామనే కన్నా దీన్ని ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనేది ఆలోచిస్తాం. ఎంత బాగా చేయొచ్చు ఆలోచించి దీనికి ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టవచ్చు, ఎంతవరకు దీన్ని బెస్ట్ చేద్దాం, దీన్ని చూసి మనకు 10 మంది ఫోన్ చేయాలి, 10 మంది మనకి ఇంకో 10 మంది పని ఇవ్వాలి, మన గురించి 10 మంది మాట్లాడుకోవాలి అనే దాని మీద ఉంటుంది బ్రో. ఎప్పుడు ఎందుకు చేశాను, ఇదేంటి ఇలా ఉంది అని ఎప్పుడు ఉంటుంది బ్రో. అదొక పాజిటివ్ మెంట్తోనే వెళ్ళిపోతూ ఉంటుంది వర్క్ ప్రొఫెషనల్గా. ఓకే బ్రో. అంటే ఇప్పుడు డ్యాన్స్ కొరియోగ్రాఫ్లో మీ స్టెప్స్ అన్నీ చాలా వైరల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు రానున్న దాంట్లో చిలక ఉంది, నెక్స్ట్ గుర్తుకోసమే ఉంది, హే చికిత, ఈ లైనప్లో ఏది మీకు బెస్ట్ బాగా అనిపించింది అని అంటే? చిలక బ్రో, చిలక. ఎందుకంటే రోషన్ నా హీరో. నేను ఇప్పుడు నా బయట కూడా అందరికీ మీ హీరో అంటారు, నేను కూడా నా హీరోనే అంటాను. ఇప్పుడు నేను నా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసిన విత్ మై హీరోనే పోస్ట్ చేశాను నేను. సో ఎందుకంటే నాకు రోషన్కి ఒక బ్రదర్ అండ్ ఈ మాస్టర్ అండ్ హీరో రిలేషన్, బ్రదర్ అండ్ బ్రదర్ రిలేషన్ ఇదంతా ఉంది. బాయ్ అని పిలిపించుకుంటాం, మాస్టర్ అని పిలుస్తాడు, ఒకసారి అన్న అని పిలుస్తాడు, మంచి రిలేషన్ మా ఇద్దరి మధ్య. ఇప్పుడు నేను ఒక మూమెంట్ కంపోజ్ చేసినప్పుడు నా బాడీ లాంగ్వేజ్ నేను ఏమనుకుంటున్నానో ముందే దాన్ని అర్థం చేసుకొని తన ఆయన స్టైల్లో చేస్తాడు. ఇప్పుడు నాకు నిజంగా చిలక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకు చాలామంది, అంటే ఒక 10 మందిలో నాకు 8 మంది ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, మాస్టర్ రోషన్ చేస్తున్నప్పుడు నాకు మీరే కనిపిస్తున్నారు, అంటే మీరు ఆడుతున్నట్టే అనిపిస్తుంది, అంటే రోషన్ చేస్తుంటే అది మీరే చేశారు, అది ఈశ్వర్ మాస్టర్, ఆ లుక్స్ కానీ అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మీరే కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కొంతమంది బయట వాళ్ళు చెప్పారు, కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్పారు నాకు. అరే అవునా అని నేను చెక్ చేసుకున్నా, నిజంగానే ఇద్దరు పక్క ఆడే ఒక రీల్ చేసాం మేము, మీరు చూసే ఉంటారు. ఆ రీల్ చేస్తుంటే నాకేం అనిపించలేదు, అది రోషన్ స్టైల్లోనే ఉందనిపించింది. కానీ బయట కొంతమంది చెప్పినప్పుడు పోనీలే ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి ఒక్కొక్క హీరో సెట్ అవుతాడు, నాకు నా హీరో సెట్ అయ్యాడు అనుకుని నేను అనుకున్నాను. సో అది హ్యాపీ బ్రో. అంటే
ఇప్పుడు నెక్స్ట్ కూడా చాలా మందితో పని చేస్తున్నాం, కానీ అందరికీ మనకు ఆ సింక్ ఉండదు. కానీ ఒక హీరోతో సింక్ అవ్వడం మనకు హ్యాపీ. సో రోషన్ ఎప్పుడు నాకు లక్కీ చామే ఇంకా. డెఫినెట్లీ బ్రో. అంటే ఇప్పుడు మీరు ఒక మూమెంట్ని కంపోజ్ చేసేటప్పుడు ఏం చూస్తారు బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్లోని భావం చూస్తారా, లేకపోతే హీరోని చూస్తారా? అది ఆ హుక్ స్టెప్ని అంటే మినిమం ఎంత టైం తీసుకుంటారా అని అంటే? అదే బ్రో, ఇప్పుడు చాలామంది పొరపడేది ఏంటంటే హుక్ స్టెప్ కోసమే మనం ఎప్పుడు చూడం బ్రో. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ సినిమాలో ఎందుకు వస్తుంది, ఆ సాంగ్ ఆ సాంగ్లో మనం చెప్పాల్సిన కథ ఏంటి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రో, మన సినిమాలో ఒక్కోసారి లవ్ స్టోరీ చెప్పలేరు, ఒక పాటలో లవ్ స్టోరీ చెప్పాలంటారు. ఆ పాటలోనే ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనేయాలి, వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళి అయిపోవాలంటారు. సో 3 నిమిషాల పాటలో అన్నీ అయిపోవాలి. సో ఆ 3 నిమిషాల పాటలో వీళ్ళు ఎక్కడ హుక్ స్టెప్ చేయొచ్చు. ఆ హుక్ స్టెప్ దేనికంటే బ్రో, రేపు పొద్దున పాటని గుర్తించడానికి. ఇప్పుడు కథలెన్నో చెప్పారు అనేసరికి మూమెంట్ గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు గుర్తుకొస్తుంది అనేసరికి చిలక అనేసరికి ఇప్పుడు ఇలా గుర్తు. సో అట్లా దివిజ గారు అన్నప్పుడు ఇట్లా కొన్ని గుర్తొస్తాయి కదా. సో ఆ పాటకి గుర్తింపు రావడానికి ఒక మూమెంట్ అసలు ఆ పాటకి సినిమాకి వచ్చిన అది వాల్యూ యాడ్ అవుతుంది. కానీ హుక్ స్టెప్ కోసమే ఎప్పుడు మనం సాంగ్ చేయం బ్రో. ఎందుకంటే ఆ సినిమా త్రూఅవుట్గా ఏదైతే ప్రాసెస్ ఉందో దాంట్లో మనకి కథ ఉంటుంది, క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, మనం చెప్పాల్సిన కథ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ లిమిటేషన్, వాళ్ళ ఎమోషన్ ఉంటుంది, ఒక సాంగ్కి ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఫాలో అవుతూ ఒక హ్యాపీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒక ఎమోషన్ చెప్తున్నప్పుడు హుక్ స్టెప్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్టోరీ. సో అట్లా ఉంటుంది. కానీ ఎప్పుడు హుక్ స్టెప్ కోసమే పాట చేయడం అట్లా ఎప్పుడు లేదు బ్రో. జస్ట్ హుక్ స్టెప్ అనేది పాటలో ఒక పార్ట్ అంతే. అది వర్కౌట్ అయిందంటే హ్యాపీ, లేదంటే లైట్. ఇంకా ఓకే బ్రో, స్పెషల్గా అంటే ఈ కోటి సినిమాలో ఈ స్టెప్ వైరల్ అయింది కాబట్టి దాని గురించి ఎన్ని రోజులు తీసుకున్నారు? అది ఈ విషయంలో నాకు డైరెక్టర్కే క్రెడిట్ బ్రో. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వలేదు నాకు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కథ చెప్పారని క్యారెక్టర్స్ చెప్పారు. జాబిల్లి, చందు జాబిల్లి నా క్యారెక్టర్స్ మాస్టర్. ఇట్లా ఉంటుంది, వాళ్ళు ఈ టైంలో ఇలా వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఇక్కడ కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఈ దానికి మాత్రం ఒక మూమెంట్, ఇద్దరు పిల్లలు చలాకీగా ఇద్దరు కలిసి ఆడుతున్నారు, ఇద్దరు 2 పక్షులు ఆడుతున్నట్టుగా ఇట్లా ఒక మోటివేషన్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత నేను ఎక్కువ ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడాలు అవి ఏమి లేవు. స్పాట్కి వెళ్ళిపోయాం, లొకేషన్ చూసుకున్నాం, లొకేషన్ చూసుకుని అన్ని మౌంటర్స్ ప్లాన్ చేసుకున్నాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ గుర్రం షాట్ చేసాం, కథలైనా చెప్పారు. సెకండ్ షాట్ డాన్స్ షాట్ చేసాం. అక్కడే డైరెక్టర్ చెప్పిన దాన్ని మోటివేట్ చేసుకుని, అంటే ఆయన చెప్పిన క్యారెక్టర్స్ని అర్థం చేసుకుని వాళ్ళు ఎలా ఆడితే బాగుంటుంది అనేసి చిన్న ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళి మూమెంట్ కంపోజ్ చేసాం. డైరెక్టర్ చూపిస్తే డైరెక్టర్ బాగుంది అంతే. అంటే చూడగానే ఇంకేం చేస్తే బాగుంటుందా ఏం లేదు, బాగుంది అన్నారు అంతే. ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ ఫాస్ట్గా వచ్చింది అనుకోండి బ్రో, అది ఇంకా అది పేలుతుంది. అంటే ఇదేంటి అలా ఉంది, లేదంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు కొంతమంది, అది అలా ఉంది కదా దానిలాగే చేద్దామని. ఇప్పుడు అంటే అందరు కాదు, ఒక 100%లో ఒక 1-2% కొంతమంది ఉంటారు. ఆ పర్సన్స్కి అంటే జడ్జ్మెంట్ తొందరగా రాదు, ఏదో చూసి అంటే వేరే రిఫరెన్స్ ఏదో మైండ్లో పెట్టుకొని అలాగ రావాలని ఇట్లా ఉంటుంది. కానీ ఈ కోర్ట్ సినిమాకి అటువంటి ఇబ్బంది ఏం లేదు. జగదీష్ గారు ఫుల్ క్లారిటీగా ఉన్నారు. మనం ఎవరి పని అంటే ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా నేను ఏం చేయొచ్చో నా నుంచి అది తీసుకున్నారు, మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన తీసుకున్నారు. అంటే ఎవరి క్రాఫ్ట్ నుంచి అది ఆయనకి ఏం తీసుకోవాలో అది కరెక్ట్గా తీసుకున్నారు ఎంతైనా. అది చూసారు కదా, అంటే ఒక్క స్టెప్ ఇంత వైరల్ అయింది, అది ఒక్క రోజులో స్పాంటినిటీగా చేశారంటే అదేం చిన్న విషయం కాదు బ్రో, అసలు నార్మల్ కాదు. అంటే ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి, అందులో కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దివిజయ్ ప్రభాకర్ది అయితే నేను మొన్న చూసా, అసలు కొన్ని మిలియన్ వ్యూస్. అసలు అంటే ఒక్క 1 డే స్టెప్ వేసినందుకు మినిమం ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 మిలియన్ పైనే ఉంటుంది. అవును, అంటే బ్రో అది ఈవెంట్కి వెళ్ళాము, ఈవెంట్కి పిలిచారు, అది చేసి ఆల్మోస్ట్ ఒక 1 year పైన సినిమా చేసి. కానీ దివిజయ్ గారితో చేశాను. కానీ మన ఛానల్స్ అండ్ మన మీడియా వాళ్ళే, అంటే ఇప్పుడు నాకే ఒక 22 pages నుంచి లింక్స్ వచ్చాయి, మాస్టర్ మీరే అని చెప్పేసి. చూస్తా ఉంటే దివిజయ్ గారితో ఆడిన ప్రతి రీల్ అది అంటే ఒక దాంట్లో 9 lakhs, 5 lakhs, 1.2 million, 3 million అంత రీచ్ ఉంది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ నాకు అదే రోజు ఈవినింగ్ గుర్తుకొస్తున్న ఈవెంట్ జరిగింది. సో దానికి అక్కడ హీరోయిన్తో విరాజ్ అశ్విన్ గారితో అండ్ యశస్వి గారితో నేను ఆడాను, దానికి అంతే రీచ్ ఉంది. సో దాని ముందు రోజు చిలక చేశాను, దానికి అంతే రీచ్ ఉంది. 2 lakhs, 3 lakhs, 4 lakhs వరకు వెళ్తుంది. సో వెళ్తున్నాయి బ్రో, అంటే హ్యాపీ. అంటే మన వర్క్ చాలామంది మాట్లాడుకుంటున్నారు, చాలా ట్రెండింగ్ వెళ్తుంది, మనం కనబడుతున్నాం అందరికీ. ఒక సెలబ్రిటీ బ్రో, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా యాక్టింగ్ సైడ్ నెక్స్ట్ ఊరుకోండి బ్రో. యాక్టింగ్ సైడ్ అని కాలేదు బ్రో, అంటే మనకు వచ్చిన కళని, అంటే మనకి ఏదైతే ఆర్ట్ వచ్చో, డాన్స్, మౌంటర్స్, అంటే ఒక స్టోరీ టెల్లింగ్, సాంగ్లో కథ చెప్పడం,
వచ్చు, అంటే నేర్చుకుంటూ చేస్తాను. అంటే వచ్చు అంటే మొత్తం వచ్చు అనట్లేదు, నాకు వచ్చింది చేస్తూ రాంది నేర్చుకుంటూ చేస్తున్నాను. అది కొంచెం బెటర్ వేలో ఇంకొంచెం పెద్దవాళ్ళతో ప్రొజెక్ట్ అయితే ఇంకా నేను బయటికి వెళ్తాను. దాని తర్వాత చూద్దాం రా, ఇంకేమన్నా ఆ లైఫ్ ఎక్కడికైనా తీసుకెళ్తుందని తెలియ టర్నింగ్స్. అంటే మీరు ఓన్లీ కొరియోగ్రాఫరే కాకుండా డైరెక్టర్, యాక్టర్, నాకు తెలిసి సినిమాటోగ్రాఫర్ అన్నీ అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను మీరు. అంటే కొరియోగ్రాఫర్ చేస్తా, డాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లాగో చేస్తాం అంతే. కరెక్ట్. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కొన్ని. ఇప్పుడు నేను చేస్తున్న కొన్ని సినిమాలు అంటే కొరియోగ్రాఫర్గా చేస్తున్న సినిమాలోనే ఆ డైరెక్టర్స్ ఒకవేళ మీరు ఇది చేస్తే బాగుంటుందంటే 1-2 days క్యారెక్టర్ చేస్తున్నా. అంటే తప్పేం లేదు, అబద్ధం లేదు, చేస్తున్నాను. అల్టిమేట్గా ఒక గోల్ ఉంది డైరెక్టర్గా, మనం కూడా ఇండస్ట్రీలో ఒకటి ఏదన్నా గుర్తింపు తెచ్చుకోవాలని. అంటే అందుకే బేసిక్గా డైరెక్టర్ అవ్వాలని ఆలోచన ఉంది కాబట్టి రెగ్యులర్గా స్టోరీ టెల్లింగ్ సాంగ్స్కి వర్క్ చేస్తున్నాను. అంటే కథలో అంటే పాటలో కథ చెప్పడం వస్తే మేబీ కొంచెం ఎక్స్పీరియన్స్, డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో మేబీ ఒక 10 years తర్వాత 20 years తర్వాత దేవుడు తెలిసి, లేదంటే మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేసి ఏదో ఇంకొక స్టెప్ వెళ్ళడానికి మనకి బ్లెస్సింగ్ యాడ్ అయితే తప్పకుండా డైరెక్టర్గా కూడా ఏమన్నా ఛాన్స్ వస్తే చేద్దామని అయితే ఉంది బ్రో, తప్పకుండా. అయితే అంటే పర్ఫెక్ట్ గోల్ అయితే డైరెక్టర్ అనమాట ఉంది బ్రో. అదైతే అంటే అబద్ధం ఎప్పుడు చెప్పను బ్రో, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఎప్పుడు మనం ఎదగాల్సింది. ఇప్పుడు నాకన్నా ముందు ప్రభుదేవ్ మాస్టర్ డాన్సర్కి వచ్చారు, డైరెక్టర్ అయ్యారు. లారెన్స్ మాస్టర్ అయ్యారు, బృందా మాస్టర్ అయ్యారు, రాజసుందర్ మాస్టర్ అయ్యారు. మన దగ్గర చాలామంది మాస్టర్స్ ఉన్నారు. అందరూ ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకొక స్టెప్ ఎక్కారు, కానీ ఇది ఎప్పుడు వదలలేదు. ఇప్పుడు మన దగ్గర విజయ్ పిన్ని మాస్టర్ అని మన దాంట్లో అయ్యారు. సో అట్లా ఇది ఉంటుంది బ్రో, ఇది బేస్ మనకి. దీని నుంచి మనం స్టార్ట్ అయ్యాం, కానీ దీన్ని బేస్ చేసుకుని మనం మన లైఫ్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఆపర్చునిటీ ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా మనం ఏం చేసుకుని దాన్ని ఎట్లైనా సాధిస్తాం కదా. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో? అంటే మీరు ఇప్పుడు చెప్పారు, చాలా పేర్లు చెప్పారు. నిజంగా లారెన్స్ మాస్టర్ ఉన్నారు, అంటే వీళ్ళ పేరు చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ మా డాన్స్ ఫ్యామిలీ నుంచి, కొరియోగ్రాఫర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి డైరెక్షనల్గా వాళ్ళు ప్రూవ్ చేసుకుని మళ్ళీ డాన్స్ చేసుకుంటున్నారు, హీరోగా చేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంతా గ్లోబ్ ఓపెన్ అయిపోయింది. అంటే అందరికీ చాలా డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. అంటే ఆర్టిస్ట్గానే చేయాలని ఏం లేదు. డైరెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు, డైరెక్షన్ కూడా చేసుకుంటారు. ఎడిటర్ కూడా ఎడిటింగ్ చేసుకుని కూర్చోవాల్సిన డైరెక్షన్ చేస్తాడు ఆయన కూడా. ఇప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. సో ఒక క్రాఫ్ట్కి మనం మిగిలిపోవాల్సిన అవసరం లేదు బ్రో. ఇప్పుడు మనము గ్లోబల్ వైడ్గా ఎంతైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏ జనరేషన్ వచ్చేసింది, మనం అనుకున్నది ఓవరాల్గా చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని చూపించేసి మన మైండ్లో ఏముందో అది అర్థం చేసుకుని చూపించేస్తుంది. సో అది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఇంత అప్డేటెడ్ ఉన్నప్పుడు మనము అక్కడే ఆగిపోవడానికి రీజన్ ఏముంది బ్రో? మనం కొంచెం లేజినెస్ పక్కన పెట్టి కొంచెం మనం కూడా దీన్ని యాక్టింగ్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్దాం, లేదంటే మనకు వచ్చేది ఇది వచ్చు, ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఇంకో ట్రై చేద్దాం అనేది మనం అనుకుంటే తప్పకుండా ఇంకొకటి ట్రై చేయొచ్చు. అది వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది సెకండరీ, కానీ మనం అక్కడి నుంచి బయటికి రావాలి, అంతే కదా. సో అట్లా నేను ట్రై చేస్తా అంటున్నా. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ ఎట్లాగో చేస్తున్నా, కానీ ఇక్కడ నుంచి కొంచెం కొత్త ట్రై చేద్దాం. రైటింగ్ చేసి ఇప్పుడు ఒక మౌంటాజ్ చేస్తున్నా, అదే మౌంటాజ్కి డైలాగ్స్ యాడ్ చేసి, ఒక చిన్న కెమెరా మూమెంట్ ఇవన్నీ షార్ట్ డిజైన్ బాగా చేసుకొని, ఒక ఎమోషన్ యాడ్ చేసి, దాని ఒక 13 seconds 10 seconds మౌంటాజ్ని డైలాగ్ లేకుండా చెప్పే ఎమోషన్ని డైలాగ్స్తో పాటు ఒక 3 minutes సీన్ చేయలేమా అని ఒక ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేస్తే ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి, దాన్ని కొంచెం నేర్చుకుంటూ పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, పరిచయమైన వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను ఇలా అనుకుంటున్నా, ఓకేనా అని డిస్కస్ చేసి చేసుకోవచ్చు బ్రో, ప్రాబ్లం లేదు. ఓకే, ఒకవేళ డైరెక్షన్ చేస్తే ఎవరితో చేయాలని ఉంది? ఏమైనా స్టోరీ రాసుకున్నారా? మీరే హీరో అయ్యే ఛాన్స్ ఉంది? ఇది నమ్మకండి. అంటే యాక్టర్ కూడా కదండి బ్రో. లేదు బ్రో, హీరో అనేది వేరు, ఆర్టిస్ట్ అనేది వేరు బ్రో. హీరో అనేది చాలా చిన్న విషయం కాదు. బేసిక్గా ఇప్పుడు డైరెక్టర్ అని మాట్లాడుతున్నాను, కానీ డైరెక్షన్ కూడా చాలా చిన్న విషయం కాదు. 24 craftsని హ్యాండిల్ చేయాలి, ప్రొడ్యూసర్ పెట్టే ప్రతి రూపాయికి మన సమాధానం చెప్పాలి. అండ్ అది పక్కన పెడితే సినిమా వల్ల చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది మనుషుల మీద. ఇప్పుడు ఒక కథ చెప్తున్నాం అంటే ఆ కథ తాలూకా ఎమోషన్స్ వాళ్ళ మైండ్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎందుకు ఏడుస్తాం బ్రో? సినిమా అది నాటకం అని తెలుసు, అదంతా వాళ్ళందరూ కలిసి ఒక డ్రామా చేస్తున్నారని తెలుసు, అయినా మనం కరెక్ట్గా ఎందుకు ఏడుస్తున్నామంటే ఎక్కడో మన దాంట్లో ఆ ఎమోషన్ ఉంది కాబట్టి. సో సినిమా అంటేనే మాయ, అయినా కూడా మనకి ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతాం. సో మనం చెప్పాల్సిన కథ చెప్పాలి బ్రో. ఫస్ట్ థింగ్ నా మైండ్లో ఏముందంటే, ఏదో ఒక అల్లరి చిల్లరగా ఏదో ఒక కథ, ర్యాండమ్ కథ కాకుండా ఈ కథ చెప్పొచ్చా, ఈ కథ వల్ల మనం ఏం చెప్తున్నాం ఆడియన్స్కి, అది ఈ కథ వల్ల నా ఎమోషన్ అంటే నేను అనుకున్న నాలో ఒరిజినాలిటీ ఏమైనా కనబడుతుందా, లేకపోతే ఆయనలాగా తీద్దాం, లేకపోతే ఈయనలాగా తీద్దాం అని నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాను, లేకపోతే ఇప్పుడు ఈ సినిమాలు నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి సినిమా తీద్దామని. అలా కాదు, మనం కథ చెప్పాలనుకుంటే ఆ కథని ఎలా చెప్పాలో అలాగే చెప్దాం.
అనేది ఉంది బ్రో. ఇప్పుడు మీరు అన్నట్టు ఏ హీరోతో అని, ఏ హీరోతో ఏం లేదు బ్రో. ఇప్పుడు మీకు తెలుసు అంటే చాలామంది చెప్తారు, ఓ కథ రాస్తున్నప్పుడు మన ఆటోమేటిక్గా మనకు ఒక హీరో కనబడుతూ ఉంటాడు మనకి, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు మనం రాసినప్పుడే అది ఈ ఎక్స్ప్రెషన్ ఈయన ఇస్తే బాగుంటుందేమో, లేకపోతే ఈ లుక్స్ ఇవన్నీ ఈ డ్రెస్సింగ్ స్టైల్ అంతా ఈయన ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏముంది బ్రో, ఇప్పుడు కృష్ణనగర్లో కానీ ఇప్పుడు ఫిలిం నగర్లో కానీ కథలు 100 కథలు ఉన్నాయి. 100 కథలకి 100 హీరోలు ఉండరు, ఒకే హీరో కనిపిస్తూ ఉంటారు. లేకపోతే చాలామంది నాని గారినో, లేకపోతే శర్వానంద్ గారినో, అల్లు అర్జున్ గారినో, ఎన్టీఆర్ గారినో, లేకపోతే రవితేజ గారినో ఎవరినో ఒక ఊహించుకొని రాసుకుంటాం. కానీ వాళ్ళతో తీయం కదా మనం, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్స్ వేరు. మనం వెళ్ళి చెప్పగానే ఎందుకు ఒప్పుకోరు కదా. సో అదే బ్రో, అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మనం రాసుకునే కథ రాసుకుందాం, ఎవరితో చెప్తే బాగుంటుంది కథ డిసైడ్ చేస్తుంది అండ్ కాలం డిసైడ్ చేస్తుంది, అంతే. మన ఎక్స్పీరియన్స్, మనకున్న చుట్టూ మనకున్న సర్కిల్ డిసైడ్ చేస్తుంది. చెప్పలేము, ఒకసారి కొత్త వాళ్ళతో చెప్పొచ్చు, ఇలాంటి కథలు కొత్త వాళ్ళతో చెప్తే బాగుంటుంది, కొత్త వాళ్ళతో చెప్పొచ్చు. ఆల్రెడీ రాసుకొని ఉన్నారా బ్రో? కథలు అయితే ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి బ్రో, ఒక చిన్న చిన్న ఫ్రీగా ఉన్నప్పుడు, అంటే మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తున్నప్పుడు అరే ఇలాంటి కథ చెప్తే బాగుంటుందా, లేదంటే వీళ్ళ కథ చెప్తే బాగుంటుంది కదా, లేదంటే ఇలాంటి ఎమోషన్లో ఇలాంటి కథ ఎప్పుడు రాలేదు కదా, ట్రై చేయొచ్చేమో ఎక్స్పెరిమెంటల్గా, లేదంటే ఇలాంటి సెటప్లో ఎప్పుడు రాలేదు కదా, ఇది ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు మన కేజీఎఫ్ వచ్చేంత వరకు ఆ బ్లాక్ తెలియదు మనకు, నల్లగా ప్రశాంత్ నీల్ గారు ఒకటి పెట్టారు మనకి, నల్లగా బొగ్గు అంటే ప్రశాంత్ నీల్ గారిని మనం పట్టేసుకుంటాం. సో అట్లా ఒక ట్రెండ్ అంతే. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు వచ్చేసరికి మనకు అంత బోల్డ్గా వాయిలెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేయం హీరోల్ని, కానీ ఆయన వచ్చేసి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే ఒక బయట ఎలా ఉంటాడో అలాగే స్క్రీన్ కూడా చెప్పొచ్చు అని. పూరి జగన్నాథ్ సార్ వచ్చేంత తెలీదు హీరో క్యారెక్టర్ మీద అంతా చేసుకోవచ్చు అని. త్రివిక్రమ్ సార్ వచ్చేంత తెలీదు డైలాగ్స్తో అంత ఎమోషన్ పండించవచ్చు అని. సో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క గుర్తింపు ఉంది. అందరు డైరెక్షన్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఒక గుర్తింపు ఉంది. సో మనం ఏమైనా మన స్టైల్ ఏమని చెప్పొచ్చా, అంటే కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు మనం కొరియోగ్రఫీ చేస్తాం సాంగ్ని, ఒక సాంగ్ని ఎట్లా డీల్ చేస్తున్నామో అంతే పొయిటిక్గా ఒక సినిమాని చెప్పొచ్చా. మణిరత్నం గారి లాగా, గౌతమ్ మీనన్ గారి లాగా, అదొక చాలా ఉండే మైండ్ జరుగుతూ ఉంటుంది థాట్ ప్రాసెస్. కాకపోతే మనం నమ్మాలి కదా బ్రో, ఒకటి ఎవరైనా నమ్మాలి. ఓకే, అదే డైరెక్టర్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, మొన్న గుర్తుకొస్తుంది ఈవెంట్లో బోయపాటి సీన్ గారు. అయ్యో అది అసలు మామూలు వైరల్ అవ్వలేదు. అయితే నేను కూడా అక్కడే ఉన్నా, నేను అక్కడే ఉన్నా. నేను అసలు న్యాచురల్గా అక్కడ చూస్తున్నప్పుడు మీదే ఒక స్పెషల్ ట్రెండ్ అయిందని నాకు భయమైంది బ్రో బాబోయ్. నేను దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే బ్రో, పిలిచారు నన్ను, పైకి వెళ్ళాను, అసలు ఏం మాట్లాడాలి కూడా నాకు తెలీదు, ప్రిపేర్గా వెళ్ళాను. కాకపోతే ఏంటంటే నా ముందు లిరిసిస్ట్ ఎవరో మాట్లాడుతున్నారు, నేను వెనకాల నుంచి జస్ట్ గెస్ట్లందరిని చూస్తున్నా. అదే ఎవరైనా నోటీస్ చేద్దాం, గెస్ట్లందరూ ఉన్నారు కదా, మనెవరు వాళ్ళకెవరికి మనం తెలియకపోవచ్చు కానీ మనకదే తెలుసు కదా, నోటీస్ చేద్దామనే సెన్స్లో అలా చూస్తే అక్కడ బోయపాటి గారు కనిపించారు. అండ్ నేను చూశాను, కానీ ఆ రోలు నాకు ఆయన చూడితే సపరేట్గా అనిపించారు, నాకు సపరేట్గా అనిపించారు. ఇదేంటి బోయపాటి సార్ వచ్చారు అనే ఫీలింగ్ వచ్చింది నా మైండ్లో. నేను స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు బోయపాటి సార్ ఆరా కొడతా ఉంది, ఇట్లా ఆయన సపరేట్ తెలుస్తారు, ఇట్లా సపరేట్గా ఇట్లా ఆయన ఇట్లా ఉంటారు కదా, ఆయన ఇట్లుంటారు, ఆయన స్ట్రైట్గా ఫిట్గా, ఆయన లుక్స్ కానీ బాడీ పోస్చర్ కానీ, ఆయన చూస్తే బాలయ్య బాబు గారిని చూసినట్టు, లేదంటే ఆయన యాక్షన్ చెప్పినప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం మేకింగ్లో, అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఆయన యాక్షన్ సీక్వెన్స్లు, ఆయన వాయిస్లు, డైలాగులు అన్నీ గుర్తుకొస్తున్నాయి. నా మైండ్లో కొడతా ఉంది అది. సరే మాట్లాడుతున్నా టక్కన నేను తెలియకుండానే మాట్లాడుతున్నా సార్ ఈ గుర్తుకొస్తున్నాను ఈవెంట్కి, వీళ్ళంతా ఎక్స్పెక్టెడ్ సార్, కానీ బోయపాటి సార్ మిమ్మల్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అనేసారు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు ఇదంతా వస్తుంది, ఆయన ఇలా ఒక లుక్ ఇచ్చాడు. నాకు సార్ సారీ సార్ పర్లేదు బ్రదర్ అన్నట్టుగా అన్నారు. తర్వాత నేను ఓకే దిగేశాను, అందరికి బాగానే విష్ చేశాను, వచ్చాను, అయిపోయింది. దిగి కూర్చున్న తర్వాత ఒక 2-3 స్పీచెస్ తర్వాత బోయపాటి గారు ఎక్కిన తర్వాత నేనేమనుకుంటా, మన అన్నం అయిపోయింది పట్టించుకోరనుకుంటాం కదా, ఆయన వెంటనే పైకి ఎక్కిన తర్వాత ఇంతకుముందు దీని ముందు స్పీచ్లో డాన్స్ మాస్టర్ గారు అనే అన్నాడు, అంతే. అనేది నేను ఇక్కడ వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదంట ఆయన. ఇట్లాంటిది ఏదో అనేసరికి నాకు ఇదేంటో ట్రిగర్ అయ్యానా అనిపించింది. పెద్ద డైరెక్టర్ ఆయనకున్న ఫ్యాన్ బేస్, ఆయన చేసే సినిమాలు వేరు. కాకపోతే ఆ టైంకి అనిపించేసింది, ఏమైనా ట్రిగర్ అయ్యానా అనిపించి భయం వేసింది. అలా ఆయన మాట్లాడుతుంటే లేచి నించున్నా, ఎందుకంటే ఏమో రెస్పెక్ట్ నించున్న తర్వాత అది ఇంకా బ్యాడ్ వేలో నెగిటివ్గా వెళ్తుందని భయం కూడా వేసింది నాకు. ఆయన మళ్ళీ దానికి నేను చెప్తున్నా అని చెప్పేసి మన బాగరాజ్ గారు చనిపోవడం, దానికి ఒక 2-3 సెకండ్స్ మన అందరూ నించోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ డాన్స్ మాస్టర్ గారు మళ్ళీ ఇది ఒకటి అన్నారని చెప్పేసి మళ్ళీ ఇంకోటి అన్నాడు.
నేను ఇన్నిగానే అనలేదు కదా, నేను ఇన్ని ఇప్పుడు అన్నానా నాకు అర్థం కావట్లేదు, నాకు భయం వేస్తావు పక్కన. నా పక్కన ఈ మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ట్ వచ్చేసి ఇవన్నీ ఎప్పుడు అన్నారు బ్రో మీరు, ఈయన మీ గురించి మాట్లాడుతానంటే నాకు ఊరుకుని బ్రో నేను అసలు ఏమీ అనలేదు, నాకు గుర్తు కూడా లేదు అసలు నేను ఏమన్నా. ఒక 2 సార్లు అనేసరికి 3వ సారి నార్మల్గా ఇంకా నా అంటే బేసిక్గా నాకు ఆ ఓవరాల్ స్పీచ్లో ఏమర్థమైందంటే నేను నన్ను లీడ్గా పెట్టుకొని ఆయన చెప్పాల్సింది చెప్పాడు. ఆయన గీతా ఆర్ట్స్తో ఉన్న అనుబంధం, ఆయనకి ఎందుకు ఇక్కడ వచ్చినానికి అంటే ఆయన రావడానికి వచ్చిన మోటివేషన్ కానీ రావడానికి కారణం ఆయన అసోసియేషన్ ఇదంతా చెప్పాడు. అంటే నేను అడిగిన క్వశ్చన్కి నన్ను బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పాడు తప్ప ఆయన ఎక్కడ నన్ను నెగిటివ్ టార్గెట్ చేయలేదు. కానీ నాకు మాత్రం భయం వేసింది, ఒక్క నిమిషం అదిరిపోయి నించో నేను బాబు ఇప్పుడు ఏంటి అని అంటారు. ఎందుకంటే ఆయనకి ఎంత ప్రేమో అంతే కోపం ఎక్కువ అని మనం వింటాం కదా. సో ఆయనకు సారీ కూడా చెప్పాం కదా, మళ్ళీ ఏమన్నా మనం టార్గెట్ అయ్యామా అనిపించింది. కానీ ఏమైనా రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ఫుల్గా కాకుండా ఏదైనా అంటే ఆయనకి ఏమంటారు ఇంకా రెస్పెక్ట్ లేకుండా నేను మాట్లాడినట్టు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అయిందేమో. ఇప్పుడు నా మైండ్లో 100 ఆలోచనలు బ్రో ఆ టైంలో. ఆయన మాట్లాడుతుంటే నా మైండ్ అంతా ఇప్పుడు ఏమంటాడో అలాగే ఉంది నా మైండ్. కానీ ఆయన పాజిటివ్తోనే ఎండ్ చేశారు. ఆయన మాత్రం చాలా పాజిటివ్ అయితే ఎండ్ చేశారు. ఓకే బ్రో, అంటే ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు కొరియోగ్రఫీ ఫీల్డ్కి వద్దామనే డైరెక్ట్ దిగారా బ్రో, లేదంటే ఒక డైరెక్టర్ అవుదాం అంటూ ఒక అవకాశాల కోసం కొరియోగ్రాఫర్ చేస్తారంటే? లేదు బ్రో, అంటే బేసిక్గా ఆర్టిస్ట్ అవుదామని కొన్ని ఫొటోస్ పెట్టుకుని తిరిగాను బ్రో. నాకున్న చిన్న సర్కిల్లోనే కొంతమంది అడిగాను. అదే అంటే చిన్న సర్కిల్ అంటే కృష్ణనగర్లో ఆ గ్రీన్ బాచ్ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉన్న చిన్న సర్కిల్ ఏదైతే ఉంటుందో అక్కడే 2-3 ఫొటోస్ పట్టుకొని తిరిగాను. ఎక్కువ తిరగలేదు, ఎందుకంటే అంత ఆ టైంలో ఫైనాన్షియల్గా అంటే ఎక్కువ అంటే మనం వెళ్ళాలంటే ఇంత ఫ్యూయల్ కావాలి కదా, మన డబ్బులు కావాలి. ఎంత నడుస్తాం, ఒక 15 days 20 days తిరిగిన తర్వాత మనకు అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళినా మనం కూడా ఎంతో కొంత పే చేయాల్సి వస్తుందేమో. అంటే కొంతమంది పే చేయని అడుగుతారు, కొంతమంది దగ్గర ఆల్రెడీ వేరే ఆప్షన్ వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కొంత దగ్గర నేను వాళ్ళు చెప్పింది చేయలేకపోయాను. సో అన్నీ జరిగాయి, ఇన్సల్ట్ జరిగింది, రిలీజ్ అయ్యాను, అన్నీ అయ్యాయి. సో మనకి యాక్టింగ్ సెట్ అవ్వదు, మనకు కొంచెం ట్రైన్ అవ్వాలి అనే సెన్స్లో వెళ్తున్నప్పుడు నాకు ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా ఇదంతా డాన్స్గా అంతా వచ్చు కాబట్టి సరే ఫస్ట్ కొన్ని షోస్ అవి చేద్దాం అన్నట్టుగా కొన్ని షోస్ అవన్నీ చేస్తున్నప్పుడు తర్వాత తెలిసింది మనకి ఇట్లా సినిమాలో కార్డులు ఇస్తున్నారు, హీరో వెనకలు ఆడొచ్చు అని తెలిసింది. కంటిన్యూగా షోస్ చేస్తూ టీవీ షోస్ చేస్తూ అట్లా డాన్స్ ఫీల్డ్లో కొంచెం అంటే ప్యాషన్ కాస్త ప్రొఫెషన్ అయిపోయింది. ఇంకా చాలా ప్యాషన్ ఉండింది, అది ప్రొఫెషన్గా మార్చుకొని అక్కడనే నా ప్లాన్ ఏమంటే ఓకే ఇప్పుడు అది పక్కన పెడితే బ్రో ఈ గ్యాప్లో మళ్ళీ అంటే ఆర్టిస్ట్ కావట్లేని ఈ డాన్స్ చేస్తూనే డాన్స్ గురించి నేర్చుకుంటూ చేస్తూనే డబ్బుల కోసం అంతా చేస్తూనే ఈ మధ్యలో సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా జాయిన్ అవుదాం అసిస్టెంట్ డైరెక్టర్గా. మనము స్క్రిప్ట్ లెవెల్లో కానీ రైటింగ్ గురించి స్క్రిప్ట్ గురించి లేదంటే ఈ సెట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ నేర్చుకోవచ్చు కదా మనం కూడా అనే సెన్స్లో ఒక దగ్గర ఒక చిన్న సినిమా, అది అప్పట్లో అసలు మనకు తెలియదు, నాలెడ్జ్ లేదు అసలు. అదో చిన్న గల్లీలో ఒక ఆఫీస్ తీసుకొని పెట్టారు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే నేను వర్క్ నేర్చుకోవడం పక్కన పెడితే రోజు కర్రీస్ తీసుకురావడం, రైస్ పెట్టడం, వైట్ పేపర్స్ తీసుకురావడం, A1 షీట్స్ తీసుకురా అని చెప్పి ఫోన్ చేయడం, ఆ తర్వాత ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి జ్యూసులు ఇవ్వడం. ఒక 15 days మా ఇంట్లో కూడా తెలియదు ఇవన్నీ. అంటే నేను ఏదో నేర్చుకుందాను భయ. ఎవరైనా పెద్ద ఆర్టిస్టులు వస్తే వాళ్ళ ముందు అలా నించొని వింటూ ఉండడం, అక్కడ చేరున్నా కూడా నేను కూర్చోవద్దు అలా నించో ఉండడం. అంటే మన కర్రీస్ ఇవ్వడానికి అంటే కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీస్ ఇవ్వడానికి, రైస్ పెట్టడానికి ఈ పేపర్ దీనికి కదా వచ్చింది మనం అని అనుకుంటాం. వాళ్ళ మైండ్లో ఏంటంటే వచ్చి రాగానే నీకు చెప్పేస్తారు ఇంకా పనులు, నీకు పెన్ పేపర్ ఇచ్చి డైలాగ్ రాసేయండి, సీన్ రాసేయండి అన్నారు కదా. ఇట్లాగే స్టార్ట్ అవుతుంది. అప్రెంటిస్గా స్టార్ట్ అయ్యి తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, కో డైరెక్టర్ ఇట్లా ఉంటాయని చెప్పారు. కానీ మనకని టైం లేదు. ఇప్పుడు మనము ప్రొఫెషనల్గా చదువుకోకుండా మన ఇంట్లో వాళ్ళని నేను ఏదో చేస్తాను నమ్మించి ఇటు వచ్చాను, మనం ఏదో గెలవాలి కదా అనే ప్రాసెస్లో ఇంకా తర్వాత డ్యాన్స్ ఒక ప్రొఫెషన్ ముందు నుంచి నాకు మైండ్లో డ్యాన్స్ అనేది ఉంది. కానీ నేను బాగా అంటే మీరు అనుకున్నట్టు నేను ఏదో బాగా ఒక పెద్ద మాస్టర్ దగ్గర ట్రైన్ డాన్సర్ కాదు నేను. అందరి దగ్గర చేస్తూ వచ్చి ఒక సినిమా డాన్స్ వరకు నేర్చుకున్న అట్లా ట్రైన్ అయ్యాను అనమాట. అందరి దగ్గర ట్రైన్ అయ్యాను, అందరి గురువులే నాకు. సో అట్లా నేర్చుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మన సత్య మాస్టర్ ట్రూప్లో, శ్రీధర్ డ్యాన్స్ అకాడమీ ఆ ట్రూప్లో కొన్ని ఈవెంట్స్, అప్పుడు ఆడియో లాంచ్ అనేవాళ్ళం, అవార్డ్స్ ఫంక్షన్స్, కోఆపరేట్ ఫంక్షన్స్ చేసి ఆ తర్వాత సినిమా కార్డ్స్ వస్తాయని తెలిసి అక్కడ ఆడిషన్ ఇస్తే అప్పుడు టాప్ 5లో మనం సెలెక్ట్ అయ్యి అప్పుడు అప్పు చేసి కార్డ్ తీసుకొని ఆ తర్వాత డాన్సర్గా రఘు మాస్ దగ్గర, విజయ్ బెన్ని మాస్ దగ్గర,
రాసుందర్ మాస్టర్, బృందా మాస్టర్, దినేష్ మాస్టర్, పెద్ద పెద్ద మాస్టర్ దగ్గర డాన్సర్గా వర్క్ చేసి, అసిస్టెంట్గా వర్క్ చేసి 5 years. నా ఫస్ట్ సాంగ్ గబ్బర్ సింగ్, చాలా ఇంటర్వ్యూ చెప్పాను నేను డాన్సర్గా ఫస్ట్ సాంగ్ చేశాను, కేవ్ కేక్ అనే సాంగ్. తర్వాత గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమాగా అంటే డాన్సర్గా స్టార్ట్ చేసి కెరియర్. అక్కడ నుంచి కొన్ని ఇయర్స్ డాన్సర్గా కొన్ని వందల సినిమాలు అంటే కొన్ని వందల పాటలకి అందరు మాస్టర్ దగ్గర అందరు ఆర్టిస్ట్తో డాన్సర్గా హీరో వెనకాల ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, లాస్ట్ లైన్ వరకు ఆడి మనం వాళ్ళ చేతి కింద ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసి తర్వాత 2019లో నేను కొరియోగ్రాఫర్ అయ్యాను. కొరియోగ్రాఫర్ అయిన అంటే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో ఒక 2 years వెళ్ళిపోయింది. కానీ ఆ 2 yearsలో కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నా కూడా డాన్స్ అప్పుడు నేను స్టాండప్ రావులన్ సినిమా ఒకటి చేస్తున్నాను. ఫస్ట్ సినిమా నాకు స్టాండప్ రావులన్ సినిమా, వర్షబల్లమ్మ గారు అండ్ రాజ్తరుణ్ గారి సినిమా. దానికి డైరెక్టర్ సంతోష్ వీరమో శాంటో అంటారు, సంతోష్ గారు. దానికి అక్కడ సింగిల్ కార్డ్ చేస్తున్న సినిమా. ఆ ఒక సినిమా తప్ప ఇంకో సినిమా లేదు నా దగ్గర. ఈ సినిమా తర్వాత ఇంకేంటి లైఫ్ అంటే తెలియదు నాకు, ఎందుకంటే లాక్డౌన్లో అన్నీ మారిపోయాయి కదా. సో ఆ టైంలో స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ మీద ఫోకస్ చేసి అప్పుడు నేర్చుకున్నాం. స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ ఎలా చెప్తారు, మనం కూడా ఎలా అంటే ఇప్పుడు ఏంటి బ్రో లైఫ్ ఎలా నేర్పిస్తుంది అంటే ఇండస్ట్రీ కానీ లైఫ్ ఎలా నేర్పిస్తుంది అంటే మనకి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ చేయడానికి 100 మంది మాస్టర్స్ ఉన్నారు, ఐటమ్ సాంగ్ చేయడానికి 100 మంది మాస్టర్స్ ఉన్నారు, ఒక సెట్ సాంగ్ చేయడానికి, ఒక డ్యూయట్ సాంగ్ చేయడానికి 100 మంది మాస్టర్స్ కాంపిటీషన్ ఉంది. కానీ ఒక పాటలో కథ చెప్పడానికి తక్కువ కాంపిటీషన్ లేదంటే తక్కువ ఉంది కాంపిటీషన్. సో ఒక పాటలో క్యారెక్టరేషన్స్ పట్టుకొని వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఎమోషన్స్ పట్టుకొని కథ చెప్తూ ఒక చిన్న హుక్ స్టెప్ వాటి స్కోప్ ఉంటుంది మనకి. కానీ కథ చెప్పేదానికి చాలా తక్కువ మంది కాంపిటీషన్. దానికి మనం లైఫ్లో సర్వైవ్ అవ్వాలి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే దేనికి తక్కువ కాంపిటీషన్ ఉందో దాన్ని మనం ఎక్కువ స్ట్రెంత్ పెట్టుకుందాం, స్ట్రెంత్గా మార్చుకుందామని స్ట్రెంత్గా దాన్ని అంటే ఒక మౌంటేజ్ సాంగ్ స్ట్రెంత్గా మార్చుకున్నాం. అలా మార్చుకోవడం వల్లే నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సాంగ్ మొత్తం మౌంటేజ్ ఉంటే చుట్టంలో చూసిపోక ఒక మూమెంట్ మాత్రమే ఉంటుంది, అక్కడక్కడ చిన్న డాన్స్ మూమెంట్ ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు కోట్ తీసుకున్న సినిమా మొత్తం సాంగ్ మొత్తం ఎమోషనల్ మౌంటేజెస్ ఉంటాయి, కథలను చెప్పారు ఒక స్టెప్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కూడా ఫుల్ మౌంటేజెస్, ఒకటే ఒక స్టెప్. దివిజయ్ గారి దాంట్లో కూడా ఫుల్ డాన్స్ సాంగ్ అది. ఇప్పుడు చిలక కూడా మొత్తం మౌంటేజ్, చిలక అది మాత్రమే ఒక స్టెప్. సో స్టోరీ టెల్లింగ్ సాంగ్ ఎట్లా చెప్పాలో నేర్చుకోవడం వల్ల నాకు లాక్డౌన్ హెల్ప్ అయింది అది. ఆ తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనము ఐటమ్ సాంగ్స్ కోసమో, ఇంట్రడక్షన్ సాంగ్ కోసమో, ఆ 100 మంది డాన్సర్స్ చేసే సాంగ్స్ కోసం మనం పోటీ పడితే మనం ఇండస్ట్రీలో నిలదొక్కోలేం. మనం సర్వే అవ్వాలంటే అన్ని రకాల సాంగ్స్ చేయాలి. మనం ఆ సాంగ్స్ చేయగలం, కానీ ఆ సాంగ్స్కి సపరేట్ కాంపిటీషన్ ఉంది దానికి. నేను చేస్తా అని అంటే వాళ్ళ టాలెంట్, వాళ్ళు దానికి చాలా ఫేమస్, వాళ్ళు చేస్తారు. కానీ మనం వాళ్ళ వెనకాల నించునే అంత పరిస్థితి కాదు మనకి. మనం సపరేట్గా వెళ్తే తప్ప మనం బయటికి రాలేము. సపరేట్గా వచ్చి రావడం వల్లే ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, మన ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతున్నాయి, ఆ హుక్ స్టెప్స్ అన్ని బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఇది బ్రో స్టోరీ అంతా. అరే మామూలు స్టోరీ కాదు బ్రో, అసలు మీ లైఫ్లో ఎన్నో ఫేస్ చేసేది, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఒక అవకాశం అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట, అవకాశం ఎప్పుడు రాదు. అవకాశం అనేది క్రియేట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారనమాట. ఇందాక మీరు మాట్లాడుతూ కార్డ్ అనేది అన్నారు బ్రో, అసలు ఈ డ్యాన్స్ కార్డ్ అనేది ఎంతవరకు ముఖ్యం అంటారు బ్రో? అసలు ఇప్పుడు ఒక సంస్థ ఉంటుంది బ్రో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు డాన్స్ అనగానే ఒక గల్లీలో 100 మంది డాన్స్ ఉంటారు, అందరికి పని చెప్పలేం కదా మనం. ఇప్పుడు మీరు ఇప్పుడు యాంకర్ అనగానే మీకు తెలుసు మీ చుట్టూ 100 మంది యాంకర్స్ ఉన్నారు. కానీ ఒక మీడియా కార్డ్ ఒకటి ఉందనుకోండి, మీకు ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఇతను ఒక మెంబర్, ఇతనికి మనం ప్రియారిటీ పెరుగుతుంది మీకు. అట్లా అందరినీ డాన్సర్స్ అని చెప్పేసి అందరిని తెచ్చిపెట్టుకుంటే అందరికి పని ఇవ్వడం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా ఆడతారు. మనకు కావాల్సింది ఏంటి, హీరోతో పాటు హీరో వెనకాల కోఆర్డినేటివ్గా ఆడాలి మనం. అంటే సినిమా డ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మహేష్ బాబు గారు ఆడుతున్నారు, ఆయన వెనకాల మనం ఆడుతున్నప్పుడు ఆయనకి డామినేట్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ మూమెంట్ ఆడాలి. పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరా వేరు. మనం ఆయనకంటే గట్టిగా ఆడలేం కదా, ఆయనే చూస్తారు, మనం ఎంత ఆయనే చూస్తారు, అది తెలుసు మనకి. కదా వెనకాల ఆ చిన్న ఆ డ్యాన్స్ బ్యాలెన్స్ చేస్తూ, ఆ ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తూ ఆడాలి. సో అట్లా టెక్నికల్గా అన్నీ చూసి ఒక కార్డ్ ఇస్తారు బ్రో మాకు. టెక్నికల్గా అంటే బాగా ఆడుతున్నాడా, అన్ని రకాల డ్యాన్స్ ఫామ్స్ వచ్చా, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారా, ఫెయిర్గా ఉన్నాడా, హైట్గా ఉన్నాడా, ఇవన్నీ చూసి ఒక అసోసియేషన్ ఒక కార్డు ఇస్తుంది మనకి. ఆ కార్డు వాల్యూ ఏంటంటే మనం ఎక్కడైనా పని చేసుకోవచ్చు. అంటే తెలుగు, తమిళ్, కన్నడ ఎక్కడైనా సరే మనం ఆ సాంగ్స్కి మనం వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. మనకు ఆ అసోసియేషన్లో మనం మెంబర్ అనమాట. మన TFTD అని మనకు ఒక అసోసియేషన్ ఉంది. లేదంటే ఇప్పుడు ఒక లేదనుకో, ఇల్లు లేదనుకో బ్రో, గ్రౌండ్లో అందరూ ఆడతారు క్రికెట్, అదే అయిపోద్ది. ఇంకా
ఒక అకాడమీ ఉందంటే అందులో ఒక మెంబర్షిప్ ఉందంటే కొంచెం సిస్టమేటిక్ ఉంటుంది కదా. సో ఆ సిస్టమేటిక్ సిస్టమ్ కోసమే ఒక అసోసియేషన్ మానుకుంది. దాంట్లో ఒక డెడికేటెడ్గా డీసెన్సీగా శేఖర్ మాస్టర్ గారు అక్కడ నుంచే మాస్టర్ అయ్యారు, జానీ మాస్టర్ గారు అక్కడ నుంచే వచ్చారు, చాలా మంచి మంచి పెద్ద పెద్ద మాస్టర్ అందరూ ఆ అసోసియేషన్ నుంచే వచ్చారు. అక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ ఉంటుంది, అంటే ఎక్సర్సైజెస్ కానీ లేదంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక సినిమా పేమెంట్స్ కానీ, అంటే మనం చేసిన తర్వాత పేమెంట్స్ తీసుకునే విధానం, లేదా మనం పని చేసేప్పుడు కాల్ షీట్స్ వేసే ఆ ప్రాసెస్ కానీ, సిస్టమ్ ఏది ఉంటుందో ఆ సిస్టమ్ అంతా ప్రాపర్గా ఉంటుంది ఒక అసోసియేషన్ ఉంటే. లేదు కార్డు అవసరం లేదు అని అనుకున్నాం అనుకోండి, మన ఇష్టరాజ్యం అయిపోద్ది. ఇప్పుడు మీరు పని చేస్తారు, ఎవరు డబ్బులు అడుగుతారు? ఎవరు అడుగుతారు? ఇప్పుడు మీరు ఎక్కడికైనా రావాలి, ఎట్లా వస్తారు? ఎక్కడ రావాలి, ఎలా రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎవరు మీ తాలూకా ఒక భరోసా అయిందంటే మనకు యూనియన్ ఒకటి ఉండాలి. సో అట్లా అనమాట కార్డ్ అనేది. ఓకే, అదే ఇండస్ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్ బ్రో. కార్డ్ అనేది అసలు చాలా మందికి రావట్లేదు, చాలా బాధలు పడుతున్నారు. ఎందుకు అని అంటే ఇంతకుముందు డి రాజు అవ్వచ్చు, నెక్స్ట్ పండు మాస్టర్ అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేసి. ఏంటి బ్రో అంటే దీని తాలూకు ఇది ఎంత అమౌంట్ ఉంటుంది, అంటే దీనివల్ల ఎంతవరకు యూజ్ అవుతుంది అని అంటే ఇంకేమైనా ఉంటుంది? లేదు బ్రో, యూజ్ లేకుండా ఉండదు బ్రో, తప్పకుండా యూజ్ ఉంటుంది. అంటే అమౌంట్ వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళు ఇస్తారు బ్రో, అది మనం చెప్పలేం బయటికి ఎంత అనేది. కాకపోతే ఇప్పుడు ఏమంటే బ్రో, మన గవర్నమెంట్ నుంచి ఎట్లయితే బెనిఫిట్స్ ఉంటాయో అట్లే ఒక సంస్థ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఒక 10 రూపీస్ పెట్టి కార్డ్ తీసుకున్నారు 2026లో, మీరు ఒక 30-40 ఇయర్స్ మీరు సర్వీస్ చేశారు డాన్సర్గా, అసిస్టెంట్గా, డాన్సర్గా సర్వీస్ చేశారు. మీరు తీసుకున్నప్పుడు 10 రూపీస్ కార్డ్ అది, కానీ ఒక 30-40 ఇయర్స్ తర్వాత ఆ కార్డు 200 రూపీస్ అయింది. మీరు తీసుకున్న 10 రూపీసే కదా, మీరు రిటైర్ అయినప్పుడు మీకు 200 రూపీస్ ఇస్తారు. మీరు తీసుకున్న 10 రూపీస్కే మీరు బేసిక్గా 10 రూపీస్ కార్డ్ తీసుకొని మీరు ఎంత సర్వీస్ చేశారు కదా, దానికి వాల్యూ ఇచ్చి మిమ్మల్ని సన్మానించి మీకు కొంత డబ్బు ఇస్తారు రిటైర్మెంట్గా. సో ఇదంతా ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ కదా బ్రో. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా అంతే కదా, గవర్నమెంట్ సర్వీస్ చేసినప్పుడు కొంత సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయినప్పుడు మనకి మంత్లీ పెన్షన్ రూపంగాను ఎంతో కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది. అట్లా మనకు కూడా అసోసియేషన్ నుంచి అది ఉంటుంది. కార్డు ఉంటే ఏం లేదు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ని మనం ఎందుకు గుర్తిస్తున్నామంటే ఆ శేఖర్ మాస్టర్ కార్డు తీసుకొని అన్ని అట్లా ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఆయన అన్ని ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ కానీ అందరినీ క్యారీ చేసి అందరినీ అంటే ఏమంటారు అన్ని రకాల డ్యాన్స్ ఫామ్స్ చూపించుకొని ప్రూవ్ చేసుకొని వచ్చారు ఆయన. సో మీరు అన్నారు కదా ఇప్పుడు దానివల్ల బెనిఫిట్ ఉంటుందా అంటే దానివల్ల ఏమైనా ఎవరైనా బయటకు వచ్చారంటే వీళ్ళందరూ ప్రూఫ్సే మనకి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ నించున్నాను, కానీ నాకు కూడా ఆ 2012లో నాకు కార్డు ఇచ్చి ఇది చేశారు కాబట్టి నేను అంటే ధైర్యంగా నేను పని చేసుకుంటున్నా. కార్డు లేదనుకోండి ఎవడేమంటారో, ఎవరైనా వచ్చి ఇక్కడ ఏ తాలూకా ఎందుకు వచ్చావు నువ్వు అనడానికి లేదు. ఎందుకంటే మనకు కార్డు ఉందంటే మనం ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు TFTDA తాలూకా, నేను ఇది అప్రూవ్డ్, మీరు ఎక్కడైనా చెక్ చేసుకుంటే కూడా డాటా ఉంటుంది మన అందరిది. సో అట్లా అనమాట. రియాలిటీ షోలు అనేవి కొరియోగ్రాఫర్స్కి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మీ ఉద్దేశంలో ఏం చెప్తారు? నా ఉద్దేశం వరకు ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం వేరు, ఒక కెమెరా ముందు కంపోజ్ చేయడం వేరు, రెండు డిఫరెన్స్. ఎందుకంటే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీకు ఆ స్టేజ్ని ఫిల్ చేసి ఒక 3 minutes టక్ ఆడేసి దిగితే అయిపోద్ది. కెమెరా ముందు ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు నీకు లెన్స్ నాలెడ్జ్, ఫ్రేమింగ్ నాలెడ్జ్, ఆ కాస్ట్యూమ్ ఆ సెట్ అవుతుందా లేదా, లేదంటే ఎంతమంది ఫార్మేషన్స్ పెట్టాలి, కెమెరా మూమెంట్ 5, 6, 7, 8లో మూవ్ చేయాలా, లేకపోతే వెనక్కి రావాలా, లేకపోతే ఎన్ని కట్స్ పడుతున్నాయి దాంట్లో, వైడ్, క్లోజ్, మిడ్, ఎన్ని కట్స్, నేను అసలు కట్స్ లేకుండా వైడ్లోనే చెప్తున్నామా, ఇదంతా మనకి ఇది ఉంటుంది. సో మన స్టేజ్ షోస్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఫేమ్. మీరు ఇప్పుడు రఘు మాస్టర్ గారిని కానీ శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ ఎందుకు గుర్తుపడుతున్నారు? వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా టీవీ షోస్లో జడ్జెస్ దాంట్లో కూర్చొని ఆయన జడ్జ్మెంట్ చెప్తున్నప్పుడు శేఖర్ మాస్టర్ నమస్తే, జానీ మాస్టర్ నమస్తే అంటుంటే వీళ్ళు ఏంటి శేఖర్ మాస్టర్ అంటే ఇతను, జానీ మాస్టర్ ఇతను, మనకు అప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం 70mm నుంచి టీవీ స్క్రీన్కి వెళ్ళిపోయామో, ఇంట్లోకి వెళ్ళిపోయామో, ఇంకా ఈజీ అయిపోయింది రఘు మాస్టర్ వాళ్ళని గుర్తుపడడానికి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే టీవీ షోస్ నుంచి, అంటే వీళ్ళు ఆల్రెడీ సినిమా ప్రూవ్ చేసుకుని జడ్జెస్లో కూర్చున్నారు. మీరు అన్నట్టు ఒకవేళ కంటెస్టెంట్స్ ఎవరన్నా ప్రూవ్ చేసుకోవాలంటే లక్ బ్రో అది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ఈ గణేష్ మాస్టర్, రఘు మాస్టర్ వీళ్ళందరూ కూడా DNA షో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చారు అంతే, గుర్తింపు వచ్చింది కానీ దానివల్ల వాళ్ళకి ఏమీ ఇది అవ్వలేదు. మళ్ళీ వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళు పడ్డారు, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళు స్వెట్, వాళ్ళ బ్లడ్ అంతా పెట్టి వాళ్ళు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు.
ఇప్పుడు మన ఇప్పుడు సో కాల్డ్ ఇప్పుడు ఎవరైతే కంటెస్టెంట్గా చేస్తున్నారు కొంతమంది, వాళ్ళు కూడా స్టేజ్ వరకు ఆగిపోకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా నేర్చుకొని స్టేజ్కి అయితే ఇలా ఉంది, ఓకే స్టేజ్ మీద ఒక ఫేమ్ వస్తుంది బ్రో మనకి. ఇప్పుడు మీరు అన్నట్టు పండు మాస్టర్ గారు ఉన్నారు, రాజు గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు గుర్తుపడతారంటే వాళ్ళు స్క్రీన్ మీద కనబడ్డారు, ఫేమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అరే రాజు అంటే అసలు చాలా భలే ఆడతారు, అసలు మూమెంట్స్ పవర్ మూవ్స్ అని ఆడతారు. ఇదే ఇప్పుడు పండు మాస్టర్ అంటే ఇట్లా ఫన్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది అని ఒక ఫేమ్ వచ్చింది. అదే ఫేమ్ని తీసుకెళ్ళి నువ్వు సినిమాకి చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. నీకు ఫేమ్ ఉంది కదా, ఆ ఫేమ్ని నువ్వు ఎక్కడ వాడుకోవాలంటే నాకు ఫేమ్ ఉంది, ఇదే ఫేమ్కి నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని నేర్చుకొని కొంచెం సినిమా కూడా చేయగలను నమ్మకం మన ఎదుటి వాళ్ళని ఇవ్వగలిగితే స్టేజ్ బాగా చేయగలడు, సినిమా కూడా బాగా చేయగలడు అనేది పేరు వచ్చేస్తుంది. అదంతా మన చేతిలో ఉంది బ్రో, ఏదైనా మన చేతిలోనే ఉంది. మన స్టేజ్ వరకు మీరు అందుకే చాలామంది మాస్టర్ స్టేజ్ దగ్గర అయిపోతారు. మీరు మీకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఇతనేంటి డీ స్టేజ్లో ఎంత బాగా ఆడేవాడు, సినిమాలో అవకాశం రావచ్చు కదా దీనికి, ఇవి ఎందుకు అసలు సినిమాలకు అనుకుంటాం మనం. అంటే వాళ్ళకి రాదని కాదు, కొంతమందికి ఏంటంటే కంఫర్ట్ జోన్, స్టేజ్ మీద ఆడుతుంటే 3 minutes సాంగ్ ఆడిపోయి ఎలా ఉందంటే థ్యాంక్ యూ మాస్టర్ అనేసి ఒక కామెంట్ తీసేసుకొని నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీ అయిపోతారు. వాళ్ళకి ఫేమ్ వస్తే డబ్బులు వస్తున్నాయి, అదొక జోన్లో ఉంటాం. లేదు స్టేజ్ నుంచి మనం సినిమాకి వెళ్ళాలి, కెమెరాతో కూడా మనం సాంగ్స్ చెప్పగలగాలి అని తక్కువ మందికి ఉంటుందో వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఏమంటారు అదొక ఇంకొక కష్టం, అది ఇంకొక రాగా స్ట్రగుల్ పడి నేర్చుకొని అదొక బాగా నేర్చుకొని అంటే ఇప్పుడు మన స్టేజ్ మీద చేసేటప్పుడు మనం చెప్పింది చేస్తే అయిపోద్ది బ్రో. అదే సినిమాకి వెళ్ళినప్పుడు కెమెరామెన్తో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఆ డైరెక్టర్ కోఆర్డినేట్ చేసుకోవాలి, డైరెక్టర్ చెప్పిన విజన్లో మనం పనిచేయాలి, హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ దగ్గర కంపోజ్ చేయాలి. స్టేజ్ మీద ఏం చేస్తావు అంటే నీకు వచ్చి నువ్వు ఆడేస్తావు, అందుకని అది డ్యాన్స్ షో, నువ్వు ఆడే డ్యాన్సే కాబట్టి. కానీ సినిమాకి వచ్చేసరికి డైరెక్టర్ విజన్లో నీ విజన్లో కదా, డైరెక్టర్ విజన్లో నీ బెస్ట్ ఇవ్వాలి. దాంట్లో హీరోయిన్ వాళ్ళకు వచ్చిన బాడీ లాంగ్వేజ్ కంపోజ్ చేయాలి, నీకు వచ్చిన కంపోజ్ చేస్తే వాళ్ళు చేయరు కదా. సో ఇక్కడ ఇన్ని ఉంటాయి ఎలిమెంట్స్, ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తూ కథ చెప్పాలి మళ్ళీ అందులో. అంటే సినిమా కథ ఉంటుంది కదా, ఆ కథని మిస్ చేయొద్దు మనం. సో ఇవన్నీ చేసుకుంటూ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఒక సినిమా సాంగ్ చేయాలంటే అది చాలా స్ట్రగుల్ పడాలి కదా, అది నేర్చుకోవాలి. స్టేజ్ మీదకి వెళ్ళి టక్కున 3 నిమిషాలు సాంగ్ అనేసి చప్పలు కూడా కిందకి వచ్చేస్తాం అనుకోండి, అది కూడా నేను అది ఈజీ అనట్లే, అది కూడా టఫ్. ఎందుకంటే 3 minutes సాంగ్ బ్రీత్ ఆపుకొని ఎనర్జీ పెట్టుకొని కరెక్ట్గా అన్నీ ఆ ప్లేస్మెంట్కి వెళ్ళి చేయడం ఈజీ కాదు. కానీ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు నేను ఎట్లా కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందో, స్టేజ్ నుంచి సినిమాకి రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది బ్రో. అవి కూడా నేర్చుకుంటే బెటర్ అంటున్నాను అంతే. సూపర్ బ్రో. అంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో చాలా పెద్ద ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఇప్పుడైతే. వీళ్ళందరిలో మీ హుక్ స్టెప్స్ అయినా మీ డ్యాన్స్ని చాలా తొందరగా పట్టుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే? తొందరగా అంటే బ్రో ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో రోషన్ ఒక్కడే. అందుకంటే హెల్దీ డిస్కషన్ ఉంటుంది మా ఇద్దరి మధ్య. అంటే ఏమంటారు అదే ఇప్పుడు ప్రాపర్గా మూమెంట్ కంపోజ్ చేస్తున్నప్పుడు నేను ఏమనుకుంటున్నా ముందే అది కొంచెం గ్రహించి ఆడి చూస్తాడు. ఆడి చూసిన తర్వాత ఇది బాగుంది మాస్టర్, ఇక్కడ ఇంకేమైనా చేస్తే బాగుంటుందా అని ఒక డిస్కషన్. తర్వాత వెంటనే అది మేమిద్దరం కూర్చొని అంటే మేమిద్దరం స్పాట్లో ఉండి కంపోజ్ చేస్తున్నప్పుడు పెద్ద టైం పట్టదు. ఇఫ్ ఇన్ కేస్ మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ మూమెంట్ కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపిస్తుంది అనుకో, మాస్టర్ ఇంకోలా చూద్దామా, ఇది బాగుంది కానీ ఇంకోలా కూడా చేయొచ్చేమో, ఇట్లా ఒక హెల్తీ డిస్కషన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు ఇప్పుడు చిలక సాంగ్ చూసిన వాళ్ళందరూ దాంట్లో కొంతమంది అండ్ రోషన్ చూస్తే మిమ్మల్ని చూసేట్టుంది అనిపిస్తుంటే నాకు అక్కడే హ్యాపీ ఫీల్ అనిపించింది. సో ఇప్పటివరకు చేసిన అంటే హీరోలు ఆర్టిస్టులు అలా పక్కన పెడితే నేను ఇప్పటివరకు చేసిన హుక్ స్టెప్స్లో నాకు కోట్ ఎట్లా వర్కౌట్ అయిందో చిలక అట్లా వర్కౌట్ అవుతుంది. ఇక మిగతా వాళ్ళందరూ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ దగ్గర కొంచెం మార్చుకొని చేసుకుంటాం. ఓకే బ్రో. అంటే ఇప్పుడు చూసుకుంటే దివిజ ప్రభాకర్ గారు, ఆవిడ ఫస్ట్ డెబ్యూ మూవీ అనమాట ఆవిడది, హే చికిత అనేది. ఇంకోటి వస్తుంది అది కూడా పక్కనే అయితే. ఎలా అనిపించింది ఆవిడతో ఎక్స్పీరియన్స్ కానీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? లేదు టూ గుడ్ బ్రో. అసలు అంటే నేను దివిజ గారిని చూస్తుండే యాక్చువల్లీ. అంటే దివిజ ప్రభాకర్ గారి డాటర్గా తెలుసు అండ్ అంతా అంటే కొన్ని రీల్స్లో చూస్తుండే. కానీ ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే బ్రో, దివిజ గారు ప్రాపర్ ప్రొఫెషనల్గా ఎథిక్స్ ఉన్న ఆర్టిస్ట్. ప్రాపర్ అంటే ఏదో సాధిద్దామని నన్ను ప్రిపేర్డ్గా ఉన్నారు ఆవిడ. అంటే ఒక ప్రాపర్ క్యారెక్టర్, ఒక మంచి రోల్ వస్తే ప్రూవ్ చేసుకుందాం ఉంటారు కదా, అలా ఆమె సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది ఆమె. అంటే ఎట్లా అంటారు, ఇంకా డాన్స్ అంటావా, కరాటే అంటావా, ఫైట్ అంటావా, ఎక్స్ప్రెషనా, ఎమోషనా, నీకు గ్లామరా, నీకు కథ ఏం డిమాండ్ చేస్తే డైరెక్టర్ ఏది చూస్తున్నాడో
దాంట్లో ఎంతైనా అంటే కంఫర్ట్ లెవెల్లో అంటే మరీ బోల్డ్గా అలా వెళ్ళకుండా తన బెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను లైవ్ చూశాను, తన ఎఫర్ట్స్ అన్ని లైవ్గా చూశాను. ఆ ఎండకి మన మూమెంట్ చెప్పిన మూమెంట్ దాన్ని ప్రాపర్గా నేర్చుకొని అది ప్రాపర్గా వచ్చేంత వరకు దాన్ని వన్ మోర్ అని ఎక్స్ప్రెషన్స్ వరకు తను అంటే నాకు తెలిసి ప్రభాకర్ సార్ కూడా అలా పెంచారు. ఆయన కూడా ఆర్టిస్ట్ లైఫ్ కదా, ఆర్టిస్ట్ కదా. ఒక అమ్మాయిగా ఆర్టిస్ట్గా ఎదగాలి, సర్వే అవ్వాలంటే ఎంత కష్టం ఆయన కూడా తెలుసు. కాబట్టి మేబీ ఫాదర్ గైడెన్స్ వల్లే డాటర్ కూడా అంత ఎథికల్గా ప్రొఫెషనల్గా ఉందని అనిపిస్తుంది. కానీ ఫుల్ పొటెన్షియల్ ఉన్న యాక్ట్రెస్ దివిజ గారు. ఫ్యూచర్లో మనం తెలిసి మంచి మంచి సినిమాలకి ఆమె క్యాస్ట్ చేస్తారు. అందుకని ఇప్పుడు కొంచెం బయటకు వస్తున్నారు. నన్ను కూడా చాలామంది అంటే బేసిక్గా అది మీరు చెప్పినట్టు హే చికిత ఆ రోజున ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్ చేస్తాం. మన ఛానల్ చాలా దాంట్లో అది బాగా ప్రమోట్ అవుతుంది, మంచి వ్యూస్ ఉన్నాయి. కానీ నన్ను చాలాసార్లు మీ ఫ్రెండ్సా, దివిజ గారు మీ ఫ్రెండా, లేదంటే ఎట్లా మీకు ఎప్పటి నుంచో తెలుసా, మీరు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు అని మీరు ఇద్దరు ఆడుతుంటే బాగుంది, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినాయి. అంటే అది కామన్ బ్రో. అంటే ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక కపుల్ ఆర్ ఎల్స్ ఒక మూమెంట్ ఇద్దరు ఎవరైనా కనబడుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళిద్దరు బాగా పరిచయం ఏమో, ఇప్పుడు లేదంటే వీళ్ళిద్దరు బాగా అప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏమో, లేదంటే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఏమో, ఇట్లా ఉంటుంది కదా. సో అట్లాగా కొన్ని మెసేజ్లు వచ్చాయి నాకు. నేను ఎవరికి రెస్పాండ్ కూడా అవ్వలే. కానీ జెన్యున్గా చెప్పాలంటే చాలా జెన్యున్గా ఎఫర్ట్ పెట్టి తన బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే బ్రో, అంటే ఇప్పుడు నార్మల్గా ఇది అయిన తర్వాత ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం బ్రో. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి బ్రో, కాకపోతే అవి అంత సినిమా గట్టిగా ఏమో ఆడలేదు సినిమాలు అవి. అంటే ఇప్పుడు అరే ఈ పాట భలే ఉంది, రేపు పొద్దున బ్లాస్ట్ అని అనుకున్న పాటలు చల్లరిపోయాయి. అంటే చెప్పొద్దు, ఇప్పుడు పాట చెప్తే సినిమా తెలిసిపోద్ది. కాబట్టి ఫేవరెట్ సాంగ్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నది కానీ చెప్పలేను బ్రో, అలాంటి పరిస్థితి. కానీ హిట్ సాంగ్స్ జనాలకి అయితే హిట్ ఉందో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కోర్ట్, ఇప్పుడు చిలక, నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఫేవరెట్ హీరో డాన్సర్ అంటే ఎవరు అని చెప్తారు? ఎన్టీఆర్ గారు, బన్నీ గారు. ఫేవరెట్ హీరోయిన్ డాన్సర్ అంటే? అదే సాయి పల్లవి గారు బాగానే ఆడుతున్నారు, శ్రీలీల గారు బాగానే ఆడతారు. ఒక్క మాటలో డాన్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో డాన్స్ అంటే నా లైఫ్ బ్రో. మీకు బాగా నచ్చిన కొరియోగ్రఫీ ఏది అని అంటే మీరు చేసిన దాంట్లో? అంటే నచ్చింది ఏం లేదు బ్రో. అంటే ఇప్పుడు ఈ ఆన్సర్ కొత్తగా ఉండొచ్చు కానీ ఇది బెస్ట్ బ్రో, ఇది బాగా చేశాను అని ఏం లేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ విజన్లో ఆ సినిమాకి ఏం కావాలో అది బెస్ట్గా చేశాను, నా బెస్ట్గానే చేశాను. కానీ అదే బెస్టా అంటే కాదు, ఇంకా చేయగలను నేను. మీ కెరీర్లో ఇంకా నెరవేరని కళ ఏదైనా ఉంది అని అంటే, ఏదైనా డ్రీమ్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? డైరెక్టర్ బ్రో. డైరెక్టర్. జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా మార్చిన సంఘటన ఏదైనా ఉందా అని అంటే? ఉంది బ్రో, ఒకటి ఎమోషనల్ చాలా. అది అంటే మాస్టర్ అయిన తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి నేను వెళ్ళి రెగ్యులర్ కలుస్తూ ఉంటాం కదా మనం. అంటే మన గురించి ఎవరు తెలియదు కాబట్టి ఒక చిన్న శాంసంగ్ ట్యాబ్లెట్ పెట్టుకొని దాంట్లో మనం చేసిన చిన్న చిన్న వర్క్స్ పెట్టుకొని, అంటే ప్రీ వెడ్డింగ్స్ వర్క్స్ కానీ ఏమైనా యాడ్ ఫిల్మ్స్ మనం చేసిన ఏమైనా చూపించడానికి పెట్టుకొని తిరుగుతున్న ప్రాసెస్లో ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా ఓకే అయింది మనకి. సినిమా ఓకే అయింది, అన్ని ఐడియాస్ చెప్పేసాం, అంతా బాగుంది. ఆ ప్రొడక్షన్లో సినిమా చేస్తే మనకు నెక్స్ట్ కెరియర్ బాగుంటుంది అనే స్టేజ్లో నేను ఎప్పుడు లేనిది రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మొక్కడాలు, దేవుడా ఎట్లయినా ఈ సినిమా మిస్ అవ్వకూడదు, నేను చెయ్యాలి అని పొద్దున్న లేసి స్నానం చేసి వెళ్ళి మొక్కుతుండే. మా ఇంట్లో వాళ్ళు షాక్, ఇదేంది ఎప్పుడు నేను గుడికి వెళ్తానంటే లిడ్డడి లైఫ్ ఏదో మారబోతుందనే హోప్ ఉంది అనే సెన్స్ వచ్చింది. తర్వాత ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళు కూడా అంత పాజిటివ్గా ఉంది. మాస్టర్ రేపు మార్నింగ్ వచ్చేస్తే మన రెమ్యునరేషన్ మాట్లాడదాం అన్నారు. రెమ్యునరేషన్ మాట్లాడదాం అంటూ పైన బోర్డు మీద ఈశ్వర్ మాస్టర్ డేట్స్ అని చెప్పి ఇట్లా కొన్ని డేట్స్ రాశారు నేను రావాల్సినవి. ఆ ఈశ్వర్ మాస్టర్ బోర్డ్ని, ఆ డేట్స్ని చూసి మన గురించి కూడా మన పేరు కూడా రాసి మన గురించి డేట్స్ అని రాసి మనకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒక డేట్ చెప్పారు మనకి, రేపు రమ్మని అని చెప్పేసి అన్ని అదే ఎమోషన్తో ఇంటికి వెళ్ళాను. చాలా పాజిటివ్గా వెళ్తున్నా ఇంటికి. అప్పుడు చిన్న వేగో ఉంటుండే, యాక్టివా లాంటిది, ఖర్చు పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని వెళ్తుండే. ఆ చిన్న పాజిటివ్ ఫీల్ వెళ్తున్నా. ఏ టైంకి రావాలో అప్డేట్ చేస్తా అన్నారు, కాల్ రావట్లేదు. టైం అయిపోతా ఉంది, మీకు వెళ్ళేసరికి కాల్ వస్తుంది అన్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అడిగి చెప్పాలి కదా అనేసి అంటే సరే వెళ్ళేటే కాల్ వస్తే నేను వెయిట్ చేస్తున్నా, కాల్ రావట్లేదు. 12 అయింది, కాల్ రాలేదు. సరే నేనే ఫోన్ చేస్తే, లేదు మాస్టర్ ప్రొడ్యూసర్ గారు కొంచెం లేట్ నైట్ వస్తారేమో, మీరు పిలవగానే వచ్చేటట్టు ఉండండి అంటే సరే అని చెప్పేసి, నేను ఉండేది ఎక్కడో ఈసీఎల్లో. పక్కన పిలిస్తే వెళ్ళడానికి ఈజీగా, మణికొండలో ఆఫీసు.
నేను ఫిలిం నగర్ వచ్చి 8:30 నుంచి 8:30 ఆ టైంకి నేను రెడీగా ఉన్నా ఫిలిం నగర్ వచ్చి. అంటే టక్కని పిలిస్తే వెళ్ళిపోవచ్చు కదా అనే దాంట్లో రెడీగా ఉన్నా. నేను రెడీగా ఉన్నా 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, కాల్ రావట్లే. తినలేదు నేను, చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా, రావట్లే. నా మైండ్లోనేమో బోర్డు మీద ఈశ్వర్ మాస్టర్ డేట్స్ రెమ్యునేషన్ ఇదంతా ఉంది. సరే నేను ఆలోచించుకుంటున్నా ఎందుకు రావట్లేదా అని చూస్తే నాకు భయం స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. ఈ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం రోజు ముఖ్యం కదా, అది మొక్కుంటున్నా. ఇంకా నాకు అవ్వక అక్కడున్న ఒక ఈడీకి కాల్ చేసిన. నేను వినకూడదే అనుకొని ఫోన్ చేస్తే, లేదు మాస్టర్ మీ ప్లేస్లో ఇంకో మాస్టర్ వచ్చి సేమ్ పాట వింటున్నాడు అన్నాడు. ఏమైంది బ్రో అన్న. తెలియదు మాస్టర్, ఇంకో మాస్టర్ వచ్చి అదే పాటలు వినిపిస్తున్నారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ అదే రూమ్లో కూర్చున్నారని చెప్పి అన్నాడు. ఏమైంది బ్రో, నేను లాస్ట్ ఒక 8 days నుంచి ట్రావెల్ అవుతున్నా, ఐడియాస్ అన్నీ ఓకే అన్నారు, డబ్బులు ఎంత మాట్లాడుకుందని పిలుస్తున్నారు కదంటే, అదే మాస్టర్ కానీ ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత ఏదో జరిగింది నాకు కూడా తెలియదు, సరే మీరు ఒక పని చేయండి ఆఫీస్కి వచ్చేయండి అన్నాడు. పిలవకుండానే ఆఫీస్కి వెళ్తున్నా, ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. సరే ఆ టెన్షన్ తోటి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూర్చున్నా. కానీ నేను ఆ ముందు 8 days పోయినప్పుడు ఒక రిసీవింగ్ ఉండే కదా, అది లేదు, ఆ మనుషులు లేరు, వాళ్ళందరూ హడావిడి తిరుగుతున్నారు. నేను హాయ్ బ్రో అంటే అని వెళ్ళిపోయాడు. ఓకే టైం వస్తుందిలే మనకు కూడా, ఫస్ట్ సాంగ్ తీసుకుందాం మనం, అసలు ఇక్కడ ఏమైనా తెలుసుకుందాంలే అనేసి అక్కడ కూర్చున్నా. నా ముందు ఏదో ఒక బ్యాంక్లో తిరిగినట్టు అందరు రప్పని తిరుగుతున్నారు. అది సరే ప్రొడ్యూసర్ వచ్చారు అందుకే హడావిడి ఉంది, ఆయన ఇప్పటికిప్పుడు అన్నీ చెప్పమంటున్నారు అని చెప్పేసి అంటే, సరే ఈ టెన్షన్లో ఉండి మేబీ సాంగ్ గురించి ఏం మాట్లాడట్లేదేమో అనేసి అంటే నేను అలా కూర్చున్నాను. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ రమ్మన్నారు అన్నారు నన్ను. వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని మానిటర్స్ చెప్పాను. ఆయన నేను మాట్లాడుతుంటే ఆయన పని చేసుకుంటున్నాడు ఇట్లా ఫోన్. మనం ఏదో మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తే మనం వింటున్నట్టు, అంటే ఏదో నామకే వాస్తే పిలిపించి చూపించి నో చెప్దాం అనే సెన్స్లోనే ఉంది అక్కడ ఆరా అంతా. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఇక్కడ మానిటర్స్ చెప్తుంటే ఆయన అటు ఇటు చూస్తున్నట్టు పక్కన పెడితే, ఈ చెవికి ఒక పాట వినిపిస్తుంది నాకు వెనకాల. వేరే మాస్టర్స్తో అదే డైరెక్టరు అదే పాటను డిస్కస్ చేస్తుంటే పాట నాకు చెప్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఈ పాట నేను 8 days నుంచి స్ట్రగుల్ అయ్యి చెప్పిన పాట ఇంకో మాస్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ పలానా ప్రొడ్యూసర్ గారు బిహేవ్ చేస్తున్న విధానం నాకు అర్థమైపోయింది. ఎట్లయినా పక్కన పెడదామనే సెన్స్ అర్థమైపోయింది. సో ఈ 8 days నేను పెద్ద కష్టం, నేను వెయిట్ చేసిన ఉత్సాహం అంతా కాదు, ఏం లేదు. చాలా అది పక్కన పెడితే నేను సరే లేమ్మా ఇంకా సరిపోవట్లేదు, ఇదో ఉండాలి అనేది అంటే, సరే సార్ నాకు అర్థమైంది సార్, సరే అని చెప్పి నేను బయటకు వచ్చి అలాగా వెళ్ళేటప్పుడు డైరెక్టర్ని వాళ్ళని ఇంకా వెళ్తున్నాను బ్రో నెక్స్ట్ ఉంటే చెప్పండి అనే సెన్స్లో దగ్గరికి వెళ్తుంటే డైరెక్టర్, ఇంకా వెళ్ళదా మీరు, ఇంకా ఇక్కడే ఉన్నారా, మీకు అర్థం కాలేదా ఇదంతా అని ఒక ఫేస్తో అన్నాడు. ఆ 8 days క్రితం మాట్లాడిన ఫేస్ వేరు, ఇంకా వెళ్ళేదా నువ్వు ఇక్కడే ఉన్నావా అని మాట్లాడుతున్నప్పుడు ఇంకా అవ్వలేదు బ్రో. ఇంకా దుఃఖం అంతా ఇట్లా ఆపి లిఫ్ట్ తీసి లిఫ్ట్లో నుంచి స్టార్ట్ చేసే బ్రో ఏడవడం. ఖర్చీఫ్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని లిఫ్ట్లో కన్నీళ్ళు స్టార్ట్ అయితే నేను ఉండేది ఈసీఎల్. మణికొండ నుంచి ఈసీఎల్ 1 గంటన్నర దూరం ఉంటుంది. 1 గంటన్నర ఏడ్చా. నా ఖర్చీఫ్ తడిచిపోయి కింద నీళ్ళు కారుతున్నాయి, నా కళ్ళంతా ఎర్రగైపోయాయి. ఇప్పుడు కూడా ఏడిపోతారు. అరే వద్దు బ్రో, అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇలాంటి కామనే అనమాట. మీ సక్సెస్ తోటి మీ ఒక సమాధానం ఇచ్చినట్టు ఉంటుందా వాళ్ళకి. ఆ సినిమా పేరు ఏదైనా ఎందుకు బ్రో ఎమోషన్ అవుతుంది అరే. అంటే మనం గెలిచి మాట్లాడాలి బ్రో, అంతే. లైఫ్ సక్సెస్ ఏదైనా సమాధానం చూపిస్తుంది బ్రో ఖచ్చితంగా. ఇప్పుడు మీ సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడుకున్నారంటే అది చిన్న సక్సెస్ కాదు బ్రో, దానికి మీరు చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అసలు. అయిపోయింది బ్రో, ఇంకా ఇవన్నీ కామన్. లేదు మీరు అడిగారు కాబట్టి గుర్తొచ్చింది. కానీ అదే లైఫ్ ఏంటంటే గెలిచినోడు మాట ఉంటుంది బ్రో. గెలిచినోడు లేదంటే వాడోడు, ఒక పర్సన్ నీవోడై ఉండాలి, లేదంటే అటు గెలిచినోడు అయి ఉండాలి. ఇద్దరి మాటే ప్రపంచం వింటది. అంటే మనిషి అయినా సరే, ఒక మనిషి వాడి మనిషి అయితే
దగ్గర తీస్తాడు, లేదంటే వాడు గెలిచినోడైతే వాడు ప్రూవ్ ఉన్నాడు. ఒక కొత్తోడు ఒక హోప్తో వచ్చి ఏదో చెప్తున్నా అంటే అది ఉండదు బ్రో. అది నాకు అర్థమైంది. ఇంకా ఆ రోజు ఇంకా మన మిస్టేక్ నేను ఆలోచించుకుంటున్నా బ్రో. ఆ రోజు ఏమంటే నా సైడ్ ఏమైనా మిస్టేక్ ఉందా అంటే ఏం లేదు, అన్నీ ఓకే. ఇంకా లైఫ్ అక్కడ నుంచి మెల్లిమెల్లిగా ప్రాసెస్ అలా స్టార్ట్ అయింది బ్రో. ఆ తర్వాత నేను కానీ ఒకటి చెప్పగలను బ్రో, ఆ మరుసటి రోజు ఏమైందంటే మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది అన్నట్టు. ఆ నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత ఒక మంచి కాల్ వచ్చింది, అదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సూపర్ బ్రో. అసలు దాని తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కలిసారా బ్రో? లేదు బ్రో, మళ్ళీ ఆ పేరు చెప్పను ఇప్పుడు కూడా లేదు. ఆ ప్రొడక్షన్లో నేను ఇప్పటివరకు వర్క్ చేయలేదు, కానీ హోప్ఫుల్లీ వర్క్ చేస్తే తప్పకుండా. కానీ ఆ డైరెక్టర్తో మంచి రిలేషన్ ఉంది, ఆ కెమెరామెన్తో మంచి రిలేషన్ ఉంది, ఆ రైటర్తో రిలేషన్ మంచిగా ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ చేసి మాస్టర్ అదరగొడుతున్నారు కదా మాస్టర్ అదే అంటే అదే బ్రో. ఎవరైతే మనల్ని ఇంకా వెళ్ళలేదు నువ్వు ఇక్కడే ఉన్నావో అనే దగ్గర నుంచి వాళ్ళే మాస్టర్ మన ఇప్పుడు కలిసి పని చేద్దాం, మీకు టైం వచ్చింది మాస్టర్ ఇప్పుడు, ఆ రోజు మేము ఇట్లా అనుకున్నాం, లేకపోతే ఆ రోజు నా తప్పేం లేదు మాస్టర్, ప్రొడ్యూసర్ గారు ఆయనకి మాట ఇచ్చారంట, అందుకే ఆయన చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు కూడా ఇట్లా మాట్లాడచ్చు కావాలంటే, నువ్వు ఆ రోజు కూడా కావాలంటే సారీ మాస్టర్, ప్రొడ్యూసర్ గారు ఆ మాస్టర్కి ఎప్పుడో ప్రామిస్ చేశారంట, అందుకే వాళ్ళు వద్దనుకుంటున్నాం అలా కూడా చెప్పొచ్చు. ఇక్కడే ఉన్నావేంటి అంటే ఇంకా అది ఎంత అంటే ఎంత ఇగ్నోరింగ్ ఉంటుంది బ్రో, ఎంత ఇన్సల్ట్ ఉంటుందంటే ఫస్ట్ మన మనుషులం బ్రో, తర్వాత ఆర్ట్ ఓకే, మన యాంకర్ ఇప్పుడు మీరు యాంకర్ నేను కొరియోగ్రాఫర్ వేరు, ఫస్ట్ మనిషికి మనిషి ఒకటి ఉంటుంది కదా బ్రో. ఇండస్ట్రీలో ఒకటే బ్రో, పోస్ట్ని బట్టి మనిషి చేసిన పనిని బట్టి లేదా మనిషి గెలిచిన దాన్ని బట్టే మాట్లాడతారు తప్ప మనిషికి చాలా తక్కువ మంది, అంటే అందరు కాదు కొంతమంది ఓకే ఫస్ట్ ఇలాగా రిసీవింగ్ ఉంటుంది. ఇక మిగతా బ్యాచ్ అంతా కూడా ఎవరు ఇతను అని అడిగిన తర్వాతనే అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. అవును బ్రో, డెఫినెట్లీ అవన్నీ చూసిన ప్రతి ఒక్కరు చూస్తారు బ్రో, తప్పదు. ఇంకా బేసిక్గా చెప్పాలంటే బ్రో అలాంటివి కూడా మంచిగా బ్రో, ఎందుకంటే అలాంటివి చూసినప్పుడే మనం కూడా లైఫ్లో ఎదగడానికి ఒక బూస్ట్ ఉంటుంది మనకి. మనకు కూడా ఇన్సల్ట్ జరగాలి, పడాలి లెగాలి తిట్టాలి చూడాలి, అంటే మనం కూడా ఏమంటారు రిజెక్ట్ చేయాలి, చాలామంది ఇన్సల్ట్ చేయాలి, అట్లా జరిగే చాలా. ఇంకా ఒక పాయింట్లో ఇవన్నీ మనకు అలవాటు అయిపోయిన తర్వాత దేవుడు మనం అంటే అవన్నిటికీ అలవాటు చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఇస్తాడేమో దేవుడు. అప్పుడే మనం కూడా కొంచెం పాలిష్ అవుతాం కదా, అంటే షైన్ అవుతాం కదా. మేబీ అదే ప్రాసెస్ అనుకుంటా. కాకపోతే మనకు 8 days చేసిన తర్వాత దేవుడు కూడా మొక్కిన తర్వాత మనం అనుకుంటాం కదా. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆ రోజు నేను మొక్కంగా దేవుడా ఎందుకు ఇట్లా అయింది అని క్వశ్చన్ చేసుకున్నా కూడా నాకు ఆ రోజు ఒక తర్వాత అనిపించింది ఏంటంటే నేను చాలా బాగా మొక్కాను కదా, నా మొక్కుకి ఈ సినిమా కాదు, నీకు పెద్ద సినిమా ఇస్తారా అని ఆయన పెద్ద సినిమా ఇచ్చాడు ఆ రోజు. కానీ మనం అంటాం కదా దేవుడు ఎప్పుడు దేవుడు వినడేమో, లేకపోతే దేవుడు మనకి అంటే మనం ఇంత మొక్కినా కూడా ఎందుకు ఇట్లా చేశాడు అనుకుంటాం కదా. ఒక రీజన్ ఉంటుంది బ్రో. నాకు ఆ రోజు నాకు అర్థమైంది, అంటే మనం దీనికోసం ప్రార్థిస్తున్నాం, ఇది రావాలని కోరుకుంటున్నాం, అది ఆ టైంలో రాలేదు. కానీ దేవుడి ప్లాన్ వేరు, మన ప్లాన్ వేరు. ఇది కాదురా నువ్వు ఇంత బాగా మొక్కి ఇంత బాగా ఎప్పుడు లేదు ఇంత పూజ చేసి ఇంత గట్టిగా ఎఫర్ట్ పెడుతున్నావు కదా, దీనికి అంత ఎఫర్ట్స్ అవసరం లేదు, నువ్వు దీనికి పెట్టి ఆ ఎఫర్ట్స్ అని చెప్పేసి ఒక సినిమా ఇచ్చాడు. అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వెళ్ళడం, ఓకే అవ్వడం, మనకు డెమో చేయడం, విశ్వసేన్ అన్నతో వర్క్ చేయడం, అసలు బ్లాస్ట్. అది ఇంకా అసలు మల్లారెడ్డి కాలేజ్లో పాట ప్లే అవుతున్నప్పుడు గర్ల్స్ ఉన్నారు, అసలు ఆడిటోరియం మొత్తం ఒక 5,000 మంది పిల్లలు గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ అరుస్తూ ఉంటే ఆ రోజు ఇట్లా కూర్చున్నప్పుడు నేను ఆ రోజు మళ్ళీ నీళ్ళు వచ్చాయి నా కళ్ళకి, ఇలా అట్లా అరుస్తూ ఉంటే దీనికోసం నన్ను ఆ రోజు ఆ సినిమా చేయకుండా అయిందేమో అలా అనిపించింది. అంటే బ్రో కొన్ని విషయాలు బ్రో మనతోనే మాట్లాడుకుంటాం కదా, అంటే మన పర్సనల్ ఒకటి ఉంటుంది, మనలో ఒకటి ఉంటాడు, మనకు ఖాళీకి కూర్చున్నప్పుడు అలా కూర్చొని ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎందుకు స్టార్ట్ అయ్యాం, ఆ రోజు ఎందుకు ఇట్లా అయింది, ఈరోజు ఇట్లా ఉన్నాం కదా, లేకపోతే ఆ రోజు చూసిన మంచి ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, మనతో మనం కొన్ని మాట్లాడుకుంటాం. సో అలాంటి చాలా జరిగాయి బ్రో ఆ ఇన్సిడెంట్ తర్వాత. మీ సక్సెస్కి క్రెడిట్ ఎవరికి ఇస్తారు అని? మా పేరెంట్స్ బ్రో, మా డాడీ మా మమ్మీ. ఎందుకంటే వాళ్ళు నమ్మకపోయి ఉంటే, ఎందుకంటే బ్రో ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, ఆర్ఎల్స్ ఇది మంత్లీ మనకి ఇంత శాలరీ వస్తుంది చెప్పలేం. వాళ్ళిద్దరూ నన్ను నమ్మడం వల్ల నాకు అంటే నేను చదువుకోను నాన్న నన్ను ఇట్లా డ్యాన్స్ చేసేందుకు పోతా అంటే ఎవరు ఒప్పుకుంటారు బ్రో. మా డాడీ ఆటో డ్రైవర్, మా డాడీ కింద మీద పడి రోజు ఎంతో కొంత సంపాదించుకొని నాకు మా చెల్లెళ్ళు, మా దగ్గర 2 చెల్లెళ్ళు అంత చదివిస్తున్నాడు. ఆ టైంలో వచ్చి ఒక మిడిల్ క్లాస్ దీంట్లో ఒక రూమ్లో మేము అందరం ఉండేవాళ్ళం.
ఆ టైంకి వచ్చి నేను చదువుకున్నా, నేను ఇట్లా డాన్స్కి వెళ్తా అంటే ఫ్యామిలీ ఎవరు లేరు. వీడు వెళ్తా అంటే ఏమైపోతాడని బాధ. ఫిలిం ఇండస్ట్రీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, ఫస్ట్ చెడు అలవాట్లే గుర్తొస్తాయి. సక్సెస్ తర్వాత గుర్తొస్తుంది బ్రో. అంటే ఎదిగిన వాళ్ళ తర్వాత గుర్తొస్తారు. ఎవరు చెడిపోయారు ఫస్ట్ వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళు అయిపోతాడేమో, వీళ్ళు అయిపోతాడేమో, ఈ భయాలే ఉంటాయి. అందులో మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ బయట పని చేసుకుంటా చేసేది. మనకెందుకురా అనే సెన్స్ అనేసి వాళ్ళు ఆపేసాను. అక్కడ ఆపకుండా చెయ్యి. కానీ ఇంత టైంలో ఏమైనా చేయగలిగితే నాకు నమ్మకం వస్తుంది కదా. ఆ నమ్మకం మళ్ళీ నేను క్రియేట్ చేసుకుని ఈ రోజు వరకు కూడా బ్రో, ఈ రోజు వరకు కూడా నేను మా అమ్మ నాన్నకి ఇచ్చిన హోప్, అంటే ఆ నమ్మకం పోగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటాను. నాకు నా మైండ్లో ఎప్పుడూ ఉంటారు. కానీ ఈ క్రెడిట్ ఇప్పుడు నేను ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నా, నేను ఇప్పటివరకు అంటే చిన్నదో పెద్దదో ఏదైనా సాధించానంటే వాళ్ళు నాకు ఇచ్చిన నమ్మకమే. వాళ్ళు ఆ రోజు నన్ను నమ్మకపోయి ఉంటే ఏముందో, పేరెంట్స్ కానీ ఏముంది బ్రో, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ పొగడతలు, వాళ్ళ నమ్మకమే మనం నిలబడుతుంది. మనకు 10 మంది మన ఫ్రెండ్స్ చప్పట్లు కొట్టే మనకి ఏమన్నది, ఆ దూరంగా చూసుకుని మన నాన్న చప్పట్లు కొడితే అమ్మ అనిపిస్తుంది కదా. సో ఆ హై మూమెంట్ నేను ఇంకా ఎదురు చూస్తున్నా. కొట్టాలి బ్రో, అవార్డ్స్ కొట్టాలి. మనం చేసే సాంగ్స్ గురించి చాలామంది మాట్లాడాలా. మన సాంగ్స్ గుడికి ఐఫా, గామా ఇట్లుంటాయి కదా బ్రో. ఇట్లా ఇక్కడ కొన్ని అవార్డ్స్, నంది అవార్డ్స్ అని, సైమా, ఇట్లా దానికి మనం కూడా నామినేట్ అవ్వాలి. అంత గొప్పగా అంటే రావాలంటే అవి ఉట్టిగా కదా. మనం అంత గొప్పగా పని చేయాలి, అంత గొప్ప సినిమాలకు పని చేయాలి, అంత గొప్పగా మనం కష్టపడాలి. ఆ రోజు మన పేరెంట్స్ విషయంలో కానీ, లేదంటే మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. చాలా ఉంది బ్రో. లైఫ్ ఇంకా చాలా నేర్చుకోవాలా, చాలా చెయ్యాలి. ఓకే, మీ సక్సెస్ఫుల్ జర్నీ ద్వారా మీరు ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రో. అసలు చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్, ఎమోషనల్, ఒక మంచిగా అనిపించింది మీతో. అయితే థ్యాంక్ యూ బ్రో. మంచి పాత విషయాన్ని గుర్తు చేసి మళ్ళీ రీబూస్ట్ అదేమంటారు, రీసెట్ చేసినట్టు, ఫోన్ని రీబూట్ చేసినట్టు అయింది బ్రో. నా బ్రెయిన్ కూడా కొంచెం. మీకు బిగ్ బాస్ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండవా బ్రో? మరి లేదు బ్రో. అంటే మనకంతా ఏమంటారు బ్రో, బిగ్ బాస్లో అందరితో కోఆర్డినేట్ అయ్యి ఆ మాటలు ఉంటాయి కదా బ్రో. ఎక్కువసేపు ఉండలేను నేను, నాకు తెలుసు బ్రో. అంటే మనం ఎక్కువసేపు ఉండలేము, ఎక్కువసేపు అందరినీ హ్యాండిల్ చేయలేము. మనం వర్క్ ఏదైనా హ్యాండిల్ చేయగలం, కానీ అంతమంది మనుషుల్ని ఒకేసారి హ్యాండిల్ చేసి ఆ టాస్క్ని ఇవన్నీ మనం చేయలేం. అంటే బిగ్ బాస్ ఒక ఫార్మేట్ ఉంది కదా బ్రో, ఆ ఫార్మేట్కి నేను సెట్ కాను బ్రో. అంటే నేను అంటే నా 100% ఇవ్వలేను నేను అక్కడ. సో బిగ్ బాస్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ షోనే, నవ్వుకుంటాం, ఏడ్చుకుంటాం, అంతా బాగానే ఉంటుంది. కానీ నేను సెట్ అవ్వను దానికి. ఓకే బ్రో, ఒక ఫైనల్గా అంటే మీది ఒక ఇన్స్పిరేషనల్, ఒక సక్సెస్ జర్నీ కాబట్టి ఒక కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు చెప్పే ఏదైనా సలహా ఏమైనా ఉందా అంటే అని చెప్పి? లేదు బ్రో, ఇప్పుడు ఎవరు చెప్తే ఎవరు వింటున్నారు బ్రో. కాకపోతే అంటే మీరు ఒకవేళ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లో, నేను పడ్డ చిన్న సఫరింగ్లో ఒకటి చెప్పడం ఏంటంటే బ్రో, వచ్చిన వెంటనే ఏది జరగదు. వచ్చిన వెంటనే ఓవర్ నైట్ ఎవరు స్టార్ కాడు. అంటే నాది బెస్ట్ ఉంది కదా అని నువ్వు వాదించుకోవద్దు. నీది బెస్ట్ ఉంది కదా అని వాడు కూడా అనిపించాలి, నీకు అది ఎడిటోడ్ కూడా అనిపించాలి. సో ఎడిటోడ్కి అనిపించేంత వరకు నువ్వు స్ట్రగుల్ అవుతూనే ఉండాలి. కొన్నిసార్లు ఎడిటోడ్కి బాగుంది అని మళ్ళీ వెంటనే ఇప్పుడు బాగుందని ఇంకొన్ని నిమిషంలో నాకు బాగా అనిపించింది, ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనేస్తాడు. అంటే ఇప్పుడు మనం చేసింది బెస్ట్ అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. అందుకే మీరు ఇందాక అడుగుతున్నారు ఏది బెస్ట్ సాంగ్ అని. లేదు బ్రో, ఆ టైంకి అక్కడ ఎడిటోడ్కి బాగా అనిపించింది, అది నేను బెస్ట్ ఫీల్ అయ్యా. ఆ సినిమాకి బెస్ట్ అంతే. నా బెస్ట్ కాదు అది, నా బెస్ట్ ఇంకా నేను ఇవ్వగలను, ఏదో చేయగలను, కానీ ఆ టైం రావాలంతే. సో అదే బ్రో, ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే, ఒకవేళ సినిమా సాంగ్స్ చేద్దామని అనుకుంటే టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకొని రండి. అంటే కెమెరా, ఆర్ట్, కాస్ట్యూమ్, సీజీ ఇప్పుడు చాలా అప్డేట్ అయి ఉన్నాయి మనకు కూడా. అవన్నీ నాలెడ్జ్ తీసుకొని వస్తే మనం సెట్లో కానీ ఒక మనిషి ముందు ఫుల్ అవ్వం. ఇప్పుడు ChatGPT అని, జెమినీ అని చాలా వచ్చేసినాయి. మనం ఒక ఐడియా చెప్తే అది 100 ఇస్తుంది మనకి. సో దాన్ని వాడుకొని అన్ని నేర్చుకుని రావాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ మనిషిలాగా మాట్లాడిన తర్వాత మనం మిగతావన్నీ మాట్లాడచ్చు. సో మన అప్రోచ్ ఎప్పుడు బాగుండాలి వాళ్ళతో. మన అప్రోచ్ ఏంటంటే, ఇప్పుడు మనం వాడికి ఫస్ట్ మనం నచ్చాలి, తర్వాత మన పని నచ్చాలి, అంతే కదా. ఫస్ట్ మనం నచ్చితేనే తర్వాత మన పని గురించి మాట్లాడతాడు. అబ్బాయి బాగున్నాడు, బాగా పద్ధతిగా మాట్లాడుతున్నాడు, సరే కొంచెం అటు ఇటుగానే మనం పని చేయించుకుందాంలే అనే ఇంప్రెషనే రావాలి. ఎడిటోడ్ ఎవరైతే మన ప్రొడ్యూసర్ కానీ, రైటర్ కానీ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి అది రావాలి. సో ఆ అప్రోచ్ బాగుండాలి. ఈ రెండే బ్రో. ఇప్పుడు ఏం జరుగుతుందో అప్డేటెడ్గా ఉంటూ, మనకు నచ్చిందే బాగుందని కాకుండా అతనికి నచ్చేంత వరకు పనిచేస్తూ,
ఆ అప్రోచ్ అయితే కమ్యూనికేషన్ స్కిల్ అంతా బాగా బ్యాలెన్స్ చేసుకుని వస్తే చాలు బ్రో. ఇప్పుడు ఈ రోజు కాకపోయినా కొంత టైం వరకు తర్వాత సక్సెస్ అవుతాడు. దానికి నేనే కొంచెం చిన్న ఎగ్జాంపుల్. నాకన్నా పెద్ద పెద్దలు ఉన్నారు, నన్ను చిన్న ఎగ్జాంపుల్ నేను. సూపర్ బ్రో, డెఫినెట్లీ అసలు మీరు చూసి చాలా సక్సెస్ఫుల్ స్టోరీ, ఇన్స్పిరేషనల్ స్టోరీ. అసలు మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. చూశారు కదా ఈశ్వర్ పెంటి గారు ముచ్చట్లు, ఆయన తాలూకు చేసిన స్ట్రగుల్స్, ఫేసెస్, ఛాలెంజెస్ చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. మీరు కూడా ఇలా నేర్చుకుంటూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.